డాక్టర్ ప్రొఫెషన్స్ వచ్చే ముందు ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు వాట్ ఈజ్ యువర్ మోటో టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్? చిన్నపిల్లలు అంటే దేవుడితో సమానం. అటువంటి పిల్లల్ని మనం రికవర్ చేస్తే వీ విల్ గివ్ మోర్ దెన్ 70 years ఆఫ్ లైఫ్. డూ యూ రిమెంబర్ ఫస్ట్ కేస్ మీరు హ్యాండిల్ చేసినప్పుడు హౌ వాజ్ ద నర్వస్ ఫీలింగ్? మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ద బేబీ వాస్ బర్న్ విత్ 700 grams వెయిట్. ఆ బేబీకి వెంటనే వెంటిలేటర్ అవసరమైంది. అల్టిమేట్గా బేబీ రికవర్ చేయగలిగారు. 500 grams కంటే తక్కువ ఉన్న బేబీస్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి బయటికి తీసుకొచ్చి మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. లో బర్త్ వెయిట్ బేబీస్ బ్రతకరు, అవన్నీ తప్పు. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో కూడా రికవర్ చేస్తున్నారు. కొన్నిసార్లు బేబీ లైఫ్ సేవ్ చేస్తే మదర్ది సేవ్ చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు మదర్ది సేవ్ చేస్తే బేబీకి క్రిటికల్ కండిషన్ ఉండొచ్చు. అన్ని రిస్క్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 95 to 98%. నాకు ఈ పర్టికులర్ టైంలో బేబీ కావాలి, ఈ పర్టికులర్ టైంలో పుడితే మంచిది. బేబీ డెలివర్ అవ్వకముందే ఆ టైం ఫిక్స్ చేసుకొని జాతకాలు రాపిచ్చేస్తున్నారు. దేవుడిచ్చిన ముహూర్తమే ముహూర్తం. మనం క్రియేటివ్ ముహూర్తం అనేది ఏముండదు. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ లో పౌడర్స్ గుడ్ అంటారు, కొంతమంది కౌ మిల్క్ గుడ్ అంటారు. అసలు దీని మీద ఉన్న ఒక థింగ్ ని క్లారిఫై చేయండి సార్. బ్రెస్ట్ మిల్క్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చక్కగా గ్రోత్ బాగుంటుంది, మదర్ అండ్ బేబీ బాండింగ్ ఉంటుంది. ఐదర్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ద వ్యాక్సినేషన్. న్యూ బోర్న్ బేబీ ఏడుస్తున్న దానికి రీజన్స్ అర్థం అవ్వవు. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కాళ్ళ మీద పిల్లల్ని వేసుకొని హెడ్ మసాజ్ చేసుకుంటూ ఆల్ ప్రెజర్స్ అప్లై చేసుకుంటూ చేస్తున్నారు. ఓల్డ్ ట్రెడిషన్స్ వలన చాలా హార్మ్ఫుల్ అండి ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఏమి లేదు. వాళ్ళ బేబీ బాండ్ విత్ 700 grams రికవర్ చేశాము. ఒక చిన్న హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్ యూ డాక్టర్ అని డిజైన్ చేసుకొని తెచ్చిచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది. వెల్కమ్ టు 10x టాక్స్. కొద్ది పాజ్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఎలాంటి ఎపిసోడ్ చేద్దాము అంటే ఎంటర్ప్రినర్ రిలేటెడ్గానే వేర్ వీ వాంటెడ్ టు స్టార్ట్ అన్నప్పుడు we wanted to go to the roots again. We wanted to understand the concept of birth. There are many misconceptions ఏవైతే రిలేటెడ్ టు నియోనాటల్ థింగ్స్ కానీ పీడియాట్రిక్స్ రిలేటెడ్ ఉన్నాయో వీటి రిలేటెడ్ ఒక ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాము. దెన్ వి రీసెర్చ్ ఆన్ ద థింగ్. మొన్న రీసెంట్గా గవర్నర్ గారి చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్ గారు అవైలబుల్ ఉన్నారు. సో శ్రీనివాస్ గారితో వీల్ అండర్స్టాండ్ హౌ the journey of neonatal things happen, what care should be taken at each point, neonatal health ki sambandhinchi, pregnancy related and the pediatrics related, misconceptions, myths versus facts, ivanni cover chestu we are touching multiple angles, right from the conceptualization nunchi what are the case studies, tana journey ela unde, how he choose neonatalist, enduku avudam anukunnaru, వాట్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఈ రిసీవ్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, ఇవన్నీ కవర్ చేస్తూ. సో నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ మొత్తం స్టార్ట్ టు ఎండ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు చైల్డ్ హెల్త్ విల్ బి సాల్వ్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ 10x టాక్స్. సో ఐఎమ్ వెల్కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ సార్. 10x టాక్స్ ప్రేక్షకులకు ఫస్ట్ ధన్యవాదాలు, అందరికీ నా నమస్కారాలండి. రీసెంట్గా మీది ఒక అవార్డుది కూడా చూశాను సార్, తెలంగాణ అదే మన గవర్నర్ గారి చేతుల నుంచి జిష్ణుదేవ్ వర్మ గారి నుంచి తీసుకున్నారు. కాబట్టి అంటే ఈ ఫీల్డ్లో ఎక్సలెన్స్ అవార్డు రావడము ఈజ్ అ గ్రేటర్ అచీవ్మెంట్. సో ఈ జర్నీకి అంటే హౌ డిడ్ యూ స్టార్ట్, మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు, హౌ డిడ్ యూ చూజ్ అబౌట్ నియోనాటాలజీ, ఇదంతా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మీ జర్నీ బ్యాక్గ్రౌండ్ ఇస్తే దట్ విల్ బి ఓకే. థ్యాంక్స్ సార్. నేను మాది నేటివ్ ప్లేస్ అయితే అండి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్లో వెరీ చిన్న గ్రామం కొమరోల్ అని ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ నియర్ టు గిద్దలూరు. అక్కడ పుట్టాను నేను. తర్వాత నా చదువు అంతా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాను. ఏంటంటే స్కూల్ టీచర్స్ అందరు చెప్పేవాళ్ళు బాబు బాగా చదువుతున్నాడు, మీరు కొంచెం ఇంకా పుష్ చేస్తే మంచి పొజిషన్కి వెళ్తాడు అని మా పేరెంట్స్కి మా టీచర్స్ చెప్పేవాళ్ళు రెగ్యులర్గా. చెప్తా ఉంటే మా పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ స్టడీస్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైయర్ సెంటర్స్కి పంపించమని చెప్పేవాళ్ళు. అట్లా నన్ను ఇంటర్మీడియట్ తీసుకెళ్ళి నెల్లూరులో రత్నం రెసిడెన్షియల్ అని ఉంటుందండి, అక్కడ నన్ను జాయిన్ చేస్తారు. రెసిడెన్షియల్ అక్కడ ఇంటర్మీడియట్ అక్కడే చదివాను. అక్కడ చదివిన తర్వాత అక్కడి నుంచి నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనమాట. ఇంటర్మీడియట్ అక్కడే చదివాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్ నాకు గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను నేను. గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివాను. తర్వాత హౌస్ సర్జన్ అని ట్రైనింగ్షిప్ ఉంటుంది, అక్కడే గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేశాను. ఆ తర్వాత ఏంటంటే నాకు బ్రాంచ్ సెలక్షన్ ఏంటి చేసుకోవాలి, ఆ సెలక్షన్ అప్పుడు ఏంటంటే నాకు
చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, చెప్పాను కదా మీకు, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము. సో దట్స్ వై పీడియాట్రిక్సే చేయాలి అని నేను పీజీకి బాంబేలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ వాడియా ఇన్స్టిట్యూషన్ అని ఉంటుంది, అక్కడ చేశాను, చదివాను. తర్వాత మంచి మంచి చిల్డ్రన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని బాంబేలో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో 6 months రిజిస్టర్గా చేశాను. అంటే ఈ హాస్పిటల్ ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, అలా ఎట్లా ఉంటుంది, అలా ఉంటుంది, ప్రోటోకాల్స్ అవన్నీ చదివి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం ప్రాక్టీస్ చేసి మళ్ళీ న్యూ బార్న్లో ఎక్స్పర్టైజ్ కావాలని పూణేలో కేఈఎం హాస్పిటల్ అని ఉంటుంది, కేఈఎం హాస్పిటల్ అని. అక్కడ ఇట్స్ అ వెరీ గుడ్ యూనిట్ అనమాట, న్యూ బార్న్ యూనిట్. అక్కడికి వెళ్ళి న్యూ బార్న్ ఫెలోషిప్ చేశాను. అక్కడ చక్కగా అన్నీ నేర్చుకొని వచ్చాను. అక్కడ ఒక 1.5 years స్పెండ్ చేశాను. మొత్తం ఈ వెంటిలేషన్స్ అంటే మామూలు వెంటిలేషన్, జెంటిల్ వెంటిలేషన్ అంటే ఏంటి, కొంతమంది మా గురువులు అక్కడ నేర్పించిన వాళ్ళు ఫారిన్ ట్రైనర్స్, ఫారిన్లో చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు మేము ఏదైతే పీజీ స్టూడెంట్ మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, తర్వాత మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణే మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది. సార్ యాక్చువల్లీ ఈ డిస్కషన్ రిలేటెడ్ టు నియోనాటాలజిస్ట్ కానీ చైల్డ్ కేర్ కానీ విచ్ ఈస్ వెరీ డిమాండింగ్ సార్. యాక్చువల్గా ఏంటంటే మెనీ పీపుల్ ఆస్క్ అస్, ఇంట్లో జరుగుతుంటాయి, బయట చూస్తుంటాము, బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అంటే కొన్ని ట్రెడిషనల్ అప్రోచెస్ ఉంటాయి, కొన్ని అడ్వాన్స్డ్ మెథడాలజీస్ వాడదాం అనుకుంటారు, బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎవిడెన్స్. సో నేను ఈ డిస్కషన్స్లో ఏం అడుగుదాం అనుకున్నానంటే విల్ కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు పేరెంటల్ థింగ్, రిలేటెడ్ టు ద చైల్డ్ హెల్త్, మెటర్నల్ హెల్త్, అన్ని టాపిక్స్ కవర్ చేసి విల్ అండర్స్టాండ్ అండ్ డీప్ డౌన్ ఒక్కొక్క ప్రాబ్లం ఎలా ఉంటుంది, మీరు చూసిన పర్సనల్ కేసెస్ ద్వారా ఎలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది విల్ గో స్టెప్ బై స్టెప్ సార్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటంటే ఒక కంటెక్స్ట్ బిల్డ్ చేద్దాం సార్. అంటే లైక్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ డాక్టర్ ప్రొఫెషన్స్కి వచ్చే ముందు ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు పర్సనల్ లాస్ ద్వారా కానీ ఒక ఇన్స్పిరేషన్ ద్వారా కానీ ఏదైనా ఒక పర్టికులర్ డివిజన్కి వస్తారు. సో వాట్ ఈజ్ యువర్ మోటో టు కమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్? అంటే ఫస్ట్ నుంచి నేనేంటంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి నాకు. చిన్నపిల్లలు అంటే ఒక దేవుడితో సమానం. వాళ్ళని మనము చిన్నపిల్లలకి సేవ చేయడం అనేది ఇట్స్ ఈక్వల్ టు ట్రీటింగ్ గాడ్. సో దట్స్ వై నా ఫస్ట్ చాయిస్ ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. డాక్టర్ అయినప్పటి నుంచి కూడా ఐ ఎంజాయ్ విత్ చిల్డ్రన్. సో దట్స్ వై ఐ లైక్ చిల్డ్రన్, ఇట్స్ దే ఆర్ లైక్ గాడ్స్. సో దట్స్ వై ఐ చూస్ ద పీడియాట్రిషియన్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి చిన్న సమస్య వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ న్యూ బార్న్స్, ఇమీడియట్లీ బర్త్ అయిన తర్వాత వితిన్ 24 hours ఆఫ్ లైఫ్, 48 hours ఆఫ్ లైఫ్, ఫస్ట్ మంత్లో అటువంటి పిల్లల్ని మనం రికవర్ చేస్తే we will give more than 70 years of life. So that's why that is very నోబుల్గా, హానరబుల్గా అనిపిస్తుంది నాకు. అంటే 70 years ఆఫ్ లైఫ్ మనం సేవ్ చేసి ఇచ్చాం పిల్లలకి, వాళ్ళకి ఒక కంప్లీట్ లైఫ్ ఇచ్చినట్టు అనమాట పిల్లలకి. సో కంప్లీట్ లైఫ్. సో దట్స్ వై అటువంటి ఈ బ్రాంచ్ అయితే బాగుంటుంది. దట్టు ఇంకొకటి ఏంటంటే నాకు పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి స్ట్రెస్ లేకుండా అలా ఆడుతూ పాడుతూ ఎటువంటి స్ట్రెస్ఫుల్ కండిషన్ అయినా మేనేజ్ చేసుకుంటా చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల్లో ఆ స్మైల్స్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఆ స్మైల్స్, దాంట్లోనే మా స్ట్రెస్ లెవెల్స్ ఎంత కష్టపడినా సరే వెళ్ళిపోతాయి. సో దట్స్ వై ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ యాజ్ ఏ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ అనమాట. మీరు 1500+ కేసెస్ విత్ 500 grams కంటే తక్కువ ఉన్నవి, 1.5 kg కంటే తక్కువ ఉన్న న్యూ బార్న్ బేబీస్ని మీరు ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి కాబట్టి విత్ టైమ్ మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినప్పుడు విత్ ఎక్స్పర్టైజ్ యూ కెన్ హ్యాండిల్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. బట్ డూ యూ రిమెంబర్ ఫస్ట్ కేసు మీరు హ్యాండిల్ చేసినప్పుడు హౌ వాజ్ ద నర్వస్ ఫీలింగ్, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఇంటెన్సివ్ కేర్ ప్రాబ్లమ్స్ నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ నేను నియోనాటాలజీ కేఈఎం హాస్పిటల్ పూణే అనే దగ్గర అక్కడ చేశానండి, అక్కడ యాజ్ ఎ స్టూడెంట్గా. అప్పుడు ఒక కేసు చాలా డీల్ చేశాం. ఫస్ట్ బేబీ కంప్లీట్ నియోనాటాలజీ ఆ బేబీలో మొత్తం నేర్చేసుకున్నాం. ఆ బేబీలో మొత్తం అంటే ద బేబీ వాస్ బోర్న్ విత్ 700 grams weight and extremely very low birth weight, and baby premature lungs, and extremely prematurity and extremely very low birth weight. That baby needed, ఆ బేబీకి వెంటనే వెంటిలేటర్ అవసరమైంది. దట్ ఈజ్ కూడా చాలా ఎక్కువ ప్రెజర్స్ అంటారు, హై లెవెల్ వెంటిలేషన్. తర్వాత లంగ్స్ మెచ్యూరిటీ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాము. 2-3 డోసులు ఇచ్చిన తర్వాత లంగ్స్ ఓపెన్ అప్ అయ్యి లంగ్స్ మెచ్యూరిటీ వచ్చాయి. తర్వాత బేబీ వెంట ఇంటూ
ఇన్ఫెక్షన్ సెప్సిస్ అంటాము, రికరెంట్గా చాలాసార్లు సెప్సిస్ ఏంది, హౌ టు డీల్ విత్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సెప్సిస్ అనేది అక్కడ నేర్చుకున్నాము. తర్వాత బేబీకి చిన్న హార్ట్లో హోల్స్ ఉన్నాయన్నమాట. ఆ హోల్స్ ఈజ్ ఫస్ట్ ఏంటంటే హోల్స్ యూజువల్గా తల్లి కడుపులో ఉన్నప్పుడు అవి ఓపెన్గానే ఉంటాయి, ఒకసారి బేబీ డెలివరీ అయిన తర్వాత క్లోజ్ అవుతాయి యూజువల్గా. అవి అట్నే ఉంటే దాన్ని పీడిఏ అంటారు, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. అవి ఏంటంటే 2-3 డోసుల ఆఫ్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత యూజువల్గా అవి క్లోజ్ అవుతాయి. అటువంటి పెర్సిస్టెంట్గా ఉన్నాయి, అవి లైగేట్ చేయించాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రీమెచ్యూరిటీకి సంబంధించినటువంటి కేర్ అంతా హౌ టు గివ్ వార్మర్ కేర్, హౌ టు గివ్ ప్రీమెచ్యూరిటీ కేర్, లో బర్త్ వెయిట్ కేర్, తర్వాత మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఆ బేబీకి అన్నీ ఉన్నాయి. అంటే యూజువల్గా పుట్టిన పిల్లలకు వచ్చే హైపోగ్లైసీమియా అని వస్తారు, తర్వాత హైపోకాల్సీమియా అంటారు, హైపోకెలీమియా అంటారు, హైపర్ కెలీమియా అంటారు, హైపోమెగ్నీషియమియా అంటారు. అటువంటి అన్ని కండిషన్స్ అనమాట. హైపోథెర్మియా అన్నీ లెర్న్ చేసాం. చిన్న బ్లీడ్ ఇన్ బ్రెయిన్ ఐవిహెచ్ అంటారు. అట్లా ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఇప్పటికీ నా ప్రాక్టీస్లో ప్రతిరోజు నేను గుర్తు తెచ్చుకునే పేషెంట్ ఎవరంటే బేబీ ఆఫ్ టాటే. ఆ మొత్తం ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ బేబీ మా యూనిట్ మొత్తానికి ఒక ఫ్రెండ్ అనమాట మాకు, ప్రతి ఒక్కరికి. ఒకసారి నియోనెటలీజ్లో ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆ బేబీ ఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం ఉంటుంది. డే 1 నుంచి ఒక 45 డేస్ వరకు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తే ప్రతి కాంప్లికేషన్ ఫేస్ చేసింది ఆ బేబీ. ఆ బేబీని అంత జాగ్రత్తగా చూసుకున్నాం, అన్ని కాంప్లికేషన్ స్టడీ చేసుకున్నాం. అల్టిమేట్గా బేబీ ఈజ్ రికవర్డ్ విత్ లిటిల్ బిట్ సమ్ ప్రాబ్లమ్స్. మొత్తం అన్ని ఆ బేబీ వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, హౌ టు ఇంక్రీజ్ ద ఫీడ్స్, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ఈసి ప్రాబ్లమ్స్ అంటారు, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి, సస్పెక్టెడ్ ఎన్ఈస్ని ఎలా డీల్ చేయాలి, ఎస్టాబ్లిష్డ్ ఎన్ఈస్ని ఎలా డీల్ చేయాలి, తర్వాత ఎర్లీ ఇన్ఫెక్షన్ ఎలా డీల్ చేయాలి, లేట్ ఇన్ఫెక్షన్ని ఎలా డీల్ చేయాలి, తర్వాత ఫీడింగ్ మదర్ ఫీడింగ్ అంటాం కదా, డైరెక్ట్గా పిల్లలకు పాలు ఇవ్వలేం, వాళ్ళకి ట్యూబ్ ఫీడింగ్స్ అనమాట. ఆ ట్యూబ్ ఫీడింగ్స్ ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి, ఆ ట్యూబ్ ఫీడింగ్స్ కూడా తీసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళని ఏమంటారంటే యూజువల్గా పేరెంటల్ న్యూట్రిషన్ అని అంటామాట. అది పేరెంటల్ న్యూట్రిషన్, అవన్నీ టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాం. ఈ న్యూట్రిషన్ పార్షియల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఎట్లా ఇవ్వాలి, ఇటువంటి అన్ని మొత్తం ఆ బేబీలో మేము డీప్గా స్టడీ చేసి అన్ని లెర్న్ చేసాం, మా టీం అంతా అనమాట. ఆ బేబీ ప్రతి రోజు రౌండ్స్కి వెళ్తానే ఫస్ట్ ఆ బేబీ దగ్గరికి వెళ్ళి అన్ని చూసుకొని తర్వాత రిమైనింగ్ బేబీస్ని చూసేవాళ్ళము. అట్లా ఆ బేబీని 45 డేస్ చక్కగా ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నా సరే అల్టిమేట్గా బేబీ రికవర్ చేయగలిగాం. అదే ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఆ బేబీని మినిమల్ రిసోర్సెస్తో రికవర్ చేశాము. ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ ఇవి ఉన్నాయి, ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ధైర్యంతోనే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటాం. అది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే 500 గ్రామ్స్ కంటే తక్కువ ఉన్న బేబీస్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి బయటికి తీసుకొచ్చి, అంటే చాలామంది దెర్ ఈజ్ వెరీ లిమిటెడ్ స్కోప్, అంటే పీపుల్కి కూడా తెలియదు కదా, అంటే ఇంత అబ్నార్మల్లీ లో వెయిట్ ఉన్న పీపుల్ని, అంటే పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి, వాట్ ఈస్ ద ప్రాపర్ థింగ్ టు డూ అనేది ఎక్కువ అవేర్నెస్ ఉండదు కదా సార్. ఎందుకంటే 500 గ్రామ్స్ 1000 గ్రామ్స్ ఉన్నప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ అన్ వెరీ గుడ్ జాబ్. అంటే అది కూడా విత్ ట్యూన్ ఆఫ్ 500 పేషెంట్స్ 1000 పేషెంట్స్ని చేస్తున్నారంటే ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి సార్. అవునండి. అంటే ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట చాలామంది డాక్టర్స్లో, కొంతమంది పేరెంట్స్లో కూడా. లో బర్త్ వెయిట్ బేబీస్ బ్రతకరు. కొంతమంది ఏమంటారంటే 7th మంత్లో పుడితే బతుకుతారు, 9th మంత్లో పుడితే బతుకుతారు, 8th మంత్లో పుడితే పిల్లలు బతకరు, ఇటువంటి ఉన్నాయన్నమాట. అవన్నీ తప్పు. అదేం కాదండి, వీఆర్ సో అడ్వాన్స్డ్ నౌ ఇన్ ఇండియా, సో వీ కెన్ డీల్ 700 గ్రామ్స్ బేబీస్ని కూడా చాలా మందిని రికవర్ చేయగలుగుతున్నారు అన్ని సెంటర్స్లో, నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, బాంబే, కలకత్తా, చిన్న డిస్ట్రిక్ట్స్లో కూడా రికవర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రాపర్ నియోనెటల్ కేర్ అనేది ఇంతకుముందు లేదు మనకు, ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ లేదు, తెలియదు అసలు. అంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓన్లీ వార్మర్స్లోనే ఉంచేవారు. అప్పుడు వెంటిలేటర్స్ ట్రైనింగ్స్ తెలీదు డాక్టర్స్కి. తర్వాత ప్రీ టర్మ్ కేర్కి సంబంధించిన వార్మర్ కేర్, హౌ టు మెయింటైన్ దట్ పర్టికులర్ బేబీస్ అనేది ట్రైనింగ్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు నౌ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కేర్ ఉంది మనకి ఇండియాలో. కాబట్టి 700 బేబీస్ను కూడా జెంటిల్గా, బాగా నీట్గా, కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ ఫేస్ చేసి ఒక మంచి బేబీని మనం ఇవ్వగలం.
అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అవును అన్నిట్లో కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి బ్రెయిన్ డ్యామేజ్. అవును సార్, వెరీ ఫ్రీక్వెంట్గా బ్రెయిన్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా బేబీస్ని రికవర్ చేయాలి. ఓకే, వన్స్ ఒక్కసారి మదర్ దగ్గర నుంచి డెలివరీ అయిన వెంటనే అప్పటి నుంచి ఆక్సిజన్ లెవెల్స్ జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కాంప్లికేషన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే మంచి చిల్డ్రన్ను, ఎక్సలెంట్ పిల్లల్ని, సో మెనీ పిల్లలు మాకు చాలామంది ప్రీటర్మ్ బేబీస్ మా దగ్గర సో మెనీ డేస్ ఆఫ్ వెంటిలేటర్ 20 days 25 days వెంటిలేటర్లో ఉండి తర్వాత వాళ్ళు మా పిల్లలు సార్ ఈరోజు మేము ఈ బర్త్డే చేస్తున్నాము, బాబు మా బర్త్డేకి అటెండ్ అవ్వండి, మా బాబు స్కూల్లో మంచి పర్ఫామ్ చేస్తున్నాడు, స్కూల్ క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు అంటుంటే చాలా సంతోషపడుతుంటాం. అంటే చాలా సంతోషపడుతుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి షాక్ తింటుంటాను. ఆ రోజు వెంటిలేటర్ మీద ఉండి డైలీ కౌన్సిలింగ్ చేసిన బేబీనేనా ఈ బేబీ ఈరోజు జనరల్ ఫీవర్, స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిన్న పిల్లల్లో, సీజనల్ ప్రాబ్లమ్స్ కోసం వస్తుంటారు, చిన్న చిన్న లూజ్ మోషన్స్ వీటి కోసం వస్తుంటారు, కాఫ్ అని. ఇవి వస్తున్నప్పుడు షాక్ తింటుంటాం. అరే ఆ బాబేనా ఈ బాబేనా, హౌ ఈజ్ యాక్టివ్ మెంటల్గా, ఇంత యాక్టివ్గా ఉన్నాడని. చాలా ఇంకేంటంటే అదే మాకు ఒక బూస్ట్ అప్ అన్నమాట, డ్రైవింగ్ ఫోర్స్. అంటే డ్రైవింగ్ ఫోర్స్. నెక్స్ట్ పాయింట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్ళిన బేబీని బయటికి తీసుకొచ్చి హీఈస్ కోపింగ్ అప్ విత్ హిజ్ లైఫ్, నార్మల్గా వండుకుంటూ పక్క వాళ్ళకంటే ఎక్సెల్ చేయగలుగుతున్నారు అంటే ఇట్స్ మెడికల్ ఎగ్జాంపుల్ కదండి. బికాస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బేబీ అనమాట, జస్ట్ దివాళీ ఫెస్టివల్ రోజు అనమాట మా యూనిట్లో నేను రౌండ్స్ తీసుకుంటున్నాను. సడన్గా బేబీ కార్డియాక్ అరెస్ట్ అయింది, కార్డియాక్ అరెస్ట్, వార్మర్లో ఉంది. సిస్టర్ వచ్చి సార్ బేబీ హార్ట్ బీట్ వినపడట్లేదు, మానిటర్లో కనపడట్లేదు హార్ట్ బీట్, బేబీ ఈజ్ నాట్ బ్రీతింగ్ స్పాంటేనియస్లీ అని అన్నారు. వెంటనే నేను అటెండ్ అయ్యాను. అయితే బ్రీతింగ్ లేదు, హార్ట్ బీట్ వాజ్ వెరీ ఫీబుల్, అసలు లేదు. వెంటనే వీ స్టార్టెడ్ సిపిఆర్ ఇమీడియట్గా. ఎస్, అంటే రీసక్స్టేషన్ స్టార్ట్ చేశాం. కార్డియో పల్మరీ రీసక్స్టేషన్ అంటారు. వెంటనే బ్యాగ్ అండ్ మాస్క్, పికప్ అవ్వట్లేదు, వెంటిలేట్ చేశాం బేబీని. ఆ తర్వాత అరౌండ్ 10-10:30 అనుకుంటా జరిగింది ఇన్సిడెంట్. ఈవినింగ్ 5 వరకు అక్కడే ఉన్నాను బేబీ దగ్గర. అంటే ఆ బేబీని ఎట్టి పరిస్థితుల్లో రికవర్ చేయాలని ఉంటే మధ్యలో మా డాక్టర్స్ అందరు కొంతమంది అన్నారు, ఏంటంటే ఇంకా బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, ఎందుకు వేస్ట్ అండి, ఇంకా వదిలేసేయండి డాక్టర్ గారు, ఇంకా పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసేయండి, ఆల్రెడీ ఒక సీనియర్ డాక్టర్ 4-5 hours స్పెండ్ చేశారు మీరు అని అంటే, లేదంటే నాకు స్పార్క్ కనపడుతుంది, బేబీ బ్రెయిన్ ఇంటాక్ట్ ఉంది, బ్రెయిన్కి ఏమి అవ్వలేదు అనిపిస్తుంది నాకు, డెఫినెట్గా వెంటనే ఐ స్టార్టెడ్ రీసక్సిడేషన్. ఒకసారి నేను రీసక్సిడేషన్ స్టార్ట్ చేసిన తర్వాత హార్ట్ పంపింగ్ పెరిగింది, హార్ట్ రేట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ఆక్సిజనేషన్ పెరిగింది, కాబట్టి డెఫినెట్గా పల్స్ వాల్యూమ్ అన్నీ రికవర్ అయిపోయింది అనే హోప్తో ఒక అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అంతా ఇచ్చాము అప్పుడు. అంటే హై లెవెల్ వెంటిలేషన్, తర్వాత బేబీ షాక్లో ఉంటే బోలసెస్ అంటాము అవి, తర్వాత ప్లాస్మాని ఇస్తాము, తర్వాత ఐనోట్రోప్స్ అని ఉంటాయి, అన్ని బేబీ అసిడోసిస్ ఉంటాయి, అవన్నీ కరెక్ట్ చేసాం మొత్తం. అన్నీ చేసిన తర్వాత ఒక 4-5 days తర్వాత బేబీస్ రికవర్డ్ అండ్ ఇంప్రూవ్డ్ ఆన్ వెంటిలేటర్ యాక్టివిటీ ఎవ్రీథింగ్. వెంటిలేటర్ నుంచి తీసేసాం, అంటే ఎక్స్ట్యూబేషన్ అంటాం, చేసాం. ఆ తర్వాత ఒక 10-15 daysలో బేబీని ఫీడింగ్ స్టార్ట్ చేసాము. బేబీ ఫుల్ ఫీడ్స్కి వెళ్ళింది. ఫుల్ ఫీడ్స్ వెళ్ళిన తర్వాత బేబీ చక్కగా మదర్ సైడ్ ఒక 2-3 days రూమింగ్ అని ఇస్తామన్నమాట, ఇచ్చేసాము. రూమింగ్ ఇన్లో ఒక 2-3 days ఉన్న తర్వాత ట్రైన్డ్ మదర్ ఆల్సో వెల్, వీ డిశ్చార్జ్డ్. తర్వాత నేను రొటీన్ మన ప్రాక్టీస్లో ఉన్నాను, బిజీ ఉంటున్నాం. ఒక 3 years తర్వాత ఆ బేబీ మామూలుగా నేను రొటీన్ పైన మాకు యూనిట్లో పైన ఎన్ఐసి ఉంటుంది, కింద వార్డ్స్, తర్వాత రూమ్స్ ఉంటాయి. రూమ్స్ దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు నైట్ ఏంటో బేబీకి మోషన్స్ అవుతున్నాయని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట. సరే మార్నింగ్ 12:30 అరౌండ్ నేను రొటీన్ రూమ్స్కి వెళ్తుంటే ఒక బాబు ఆడుకుంటా వచ్చి డైరెక్ట్గా వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకున్నాడు. పట్టుకుంటాను, ఏంటి బాబు ఇట్లా కాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకున్నాడని అలా పక్కకు తీశాను. తీసిన తర్వాత ఇలా చూస్తే వాళ్ళ మదర్ ఉన్నారు. మదర్ ఉండి, అరే మీరా అమ్మ అంటే, అవును డాక్టర్ గారు, మరి ఎక్కడికి వెళ్ళామంటే, సరే అప్పుడు బేబీ రికవర్ అయిన తర్వాత మీ దగ్గర కొంతకాలం రెగ్యులర్ చెకప్ వచ్చాము, వీ వెంట్ కెనడా నుంచి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అయ్యాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో సమ్ ఫుడ్ పాయిజనింగ్ అవుతే డాక్టర్ నేను నైట్ వచ్చాను, మీరు లేరంటే మీ జూనియర్ డాక్టర్ చూసి అడ్మిట్ చేశారు సార్, మీరు పైన బిజీ ఉంటారని రాలేదు, మీరు ఆ రోజు దివాళీ రోజు ఏదైతే హోప్ లేదని చెప్పిన బేబీనే ఈ బేబీ సార్, ఈజ్ వెరీ వెల్, ప్లే స్కూల్కి వెళ్తున్నాడు, ఈజ్ స్పీచ్ ఈజ్ వెరీ గుడ్, at the same time his learning skills is good, his milestones is achieved as per age.
ఓకే. ఆల్ మైల్ స్టోన్స్, సో నో డిఫెక్ట్స్ అంటే నో డిలేడ్ మైల్ స్టోన్స్ అట్ ఆల్. డిలేడ్ మైల్ హీ అచీవ్డ్ నెక్స్ట్ ఊరుగా నెక్ హోల్డింగ్ అంటారు, తర్వాత సిట్టింగ్ విత్ సపోర్ట్, తర్వాత వాకింగ్, తర్వాత ఇంకా లెర్నింగ్ అనమాట. ఈ స్పీకింగ్ నైస్లీ, రికగ్నైజింగ్ మదర్, అండ్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అట్ ప్లే స్కూల్. అంత బాగున్నారని చెప్పారు. చూపించి ఆ బాబుతో చిన్న స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు. అంటే ఎంత సంతోషం అంటే ఒక దివాళీ ఫెస్టివల్ మిస్ అయ్యాము కానీ ఒక ప్రాణాన్ని కాపాడాము. అంటే మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్కి వస్తుంది సార్. ఎందుకంటే మీరు ఎందుకు నియోనాటాలజీని చూస్ చేసుకున్నారంటే బేసిక్ ఎసెన్స్ అదే. ఒక చైల్డ్కి లైఫ్ 60 years ఇస్తే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ దట్ మీకు లైఫ్ ఇంక్రీజ్ అవ్వడం ఇలాంటి బెనిఫిట్స్ చూస్తాను కాబట్టి వండర్ఫుల్ కేస్. అటువంటి వండర్స్ చాలా అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చాలా మంది కొంతమంది అంటారు 1.5 kg 1 kg పుట్టారు కదండి, వీళ్ళ బ్రెయిన్ వీక్ ఉంటుంది, బ్రెయిన్ సరిగా ఉండదని. అంటే మనం ఏ విధంగా కేర్ ఇచ్చాము ఆ పిల్లలకి, బ్రెయిన్ స్పేర్ చేసుకుంటా వాళ్ళని రికవర్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ నియోనటాలజీలో. ఓకే. మనం అంతా సరే బేబీని బతికించాము, అన్నీ చేసాము, అన్ని ఎఫర్ట్స్ పెట్టాము, అల్టిమేట్గా బేబీ డిలేడ్ మైల్ స్టోన్స్, లెర్నింగ్ డిజబిలిటీసు, స్పాస్టిసిటీ అని, ఈ సెరిబ్రల్ పాలసీ అంటారు, అటువంటి కండిషన్స్కి వెళ్తే మనం కూడా ఫీల్ అవుతాం, పేరెంట్స్ కూడా బర్డన్. మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ ప్రీసియస్ ఇన్ న్యూ బార్న్స్. గోల్డెన్ అవర్ అంటాం, ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటాము, తర్వాత గోల్డెన్ వీక్, గోల్డెన్ మంత్ అన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత హెల్తీ బేబీ అనమాట. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీ బేబీస్ని మనం అవుట్పుట్ ఇవ్వగలం. అంత మంచి హెల్తీ బేబీని మనం సొసైటీకి ఇవ్వగలం. ఒకప్పుడు మనకి ఇండియాలో ఈ ఫెసిలిటీస్ లేవు. అంటే డాక్టర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ వెల్ వర్స్డ్ ఇన్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్స్. నౌ there are a lot of doctors in India. At the same time, even rural areas also now spreading neonatology. And now is recovering 1 kg babies at districts and towns also. So that's a very good sign. అట్లా ఆ కన్సెప్షన్ అనేది, మిస్కన్సెప్షన్ అనేది వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఏంటంటే ప్రీటర్మ్ బేబీ అయితే బ్రెయిన్ వీక్ ఉంటుంది, ప్రీటర్మ్ 8th month బేబీ అయితే బాగోదని. కానీ బేబీ 8th month బేబీ అయినా సరే ఒక మంచి డాక్టరు చక్కగా ట్రీట్మెంట్ చేసి చక్కగా వాళ్ళ మీద బాధ్యతగా చూసుకుంటే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి రికవర్డ్ అండ్ ఈజ్ వెరీ గుడ్ బేబీ ఓన్లీ లైక్ అదర్ నార్మల్ బేబీస్. ఎందుకంటే లైక్ చాలా మంది మన ఫ్యామిలీలోనే అడుగుతారు సార్. అంటే ఒకటి ప్రీమెచ్యూర్ బేబీస్, ఒకటి అండ్ లో వెయిట్, ఒకటి ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్లోకి వెళ్ళి బయటకు వస్తే వీళ్ళు మిగతా చైల్డ్ లాగా పర్ఫామ్ చేయరు అనే ఒక మిస్కన్సెప్షన్ చాలా అవిడ్గా. అవన్నీ తప్పు. ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంటెన్సివ్ కేర్ అంటే ఫర్ మోర్ మానిటరింగ్ వీఆర్ కీపింగ్ ఇంటెన్సివ్ కేర్. ఓకే. ఇంటెన్సివ్ కేర్ అంటే అదేదో ఒక భయంకరమైనది కాదు. అది ఇంటెన్సివ్ కేర్ అంటేనే పదంలోనే ఉంది, ఇంటెన్సివ్ కేర్, లాట్ ఆఫ్ కేర్, మైక్రోస్కోపిక్ కేర్ అన్నమాట. అంటే చిన్న వేరియేషన్. ద ఇంటెన్సివ్ కేర్లో ఉన్న స్టాఫ్ ఈజ్ వెల్ వర్స్డ్, స్పెషల్ ట్రైన్ స్టాఫ్ ఉంటారు. బయట వార్డ్ సైడ్ తర్వాత మామూలు చూసే స్టాఫ్ కన్నా వాళ్ళు ఏంటంటే, ఈవెన్ ఇంకోటి ఏంటంటే ప్రతి పేషెంట్ ఒక సీరియస్ అయ్యే ముందు, ఒక ప్రాబ్లం ల్యాండ్ అయ్యే ముందండి, డెఫినెట్గా మనకు సైన్స్ అండ్ డెఫినెట్గా కొన్ని సైన్స్ అయితే చూపిస్తాడు. ఒక 1 hour 2 hours నేను ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాను, నన్ను చూడండి, నన్ను రికవర్ చేసుకోమని చూపిస్తాడు. అది తెలిసిన వాళ్ళు ఉండి పికప్ చేస్తే వెంటనే రివర్స్ అయిపోతుంది. అట్లా కాకుండా లేట్గా రివర్స్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. సో దట్స్ వై దట్ టైప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి, ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు, నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఉంటారు కాబట్టి ఎనీ డౌట్ పేషెంట్, ఈవెన్ నార్మల్ బేబీ ఏదైనా ప్రాబ్లం యాంటిసిపేట్ చేసామనుకోండి, ఫర్ మానిటరింగ్ పర్పస్ ఆల్సో వీ విల్ కీప్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ ఫర్ మానిటరింగ్. ఒక పీరియడ్లో ఒక 24 hours ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తర్వాత ఈజ్ ఓకే, ఇమీడియట్లీ విల్ షిఫ్ట్ వార్డ్ సైడ్, అంతే. బట్ ఓన్లీ ఫర్ కేర్ఫుల్ వాచింగ్ అండ్ కేర్ఫుల్ మానిటరింగ్. అంతేగాని అంటే విల్ ట్రీట్ ఐసీయూ వెరీ క్రిటికల్ కండిషన్స్. అట్ ద సేమ్ సమ్ టైమ్స్ వీ కీప్ ద బేబీస్ ఫర్ మానిటరింగ్, క్లోజ్ మానిటరింగ్, వెరీ క్లోజ్ మానిటరింగ్. అందుకని ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళినంత మాత్రాన సీరియస్ అయిపోతారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ అవుతాయి అనేటి అవి అనేది ఒక. సార్ ఇప్పుడు మనము మిస్కాన్సెప్షన్స్ గురించి డీల్ చేసాము. అంటే నేను అడుగుదాం అనుకున్నానంటే సార్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు హాస్పిటల్ దగ్గర ఆల్ ద పీపుల్ విల్ బి అవైలబుల్, మీరుంటారు, స్టాఫ్ ఉంటుంది, దే విల్ టేక్ కేర్. వాట్ ఆర్ ద
కొన్ని థింగ్స్ మదర్ సైడ్ నుంచి మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏవి ఇంపార్టెంట్ సో దట్ దే కెన్ యాక్ట్ ఫాస్ట్. ఎందుకంటే మేము చాలామందిని చూస్తూ ఉంటాం సార్, సిపిఆర్ చేయడం అనేది పీపుల్కి చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఇంపార్టెంట్, బికాస్ వెరీ ఫ్రీక్వెంట్గా ఫిట్స్ రావడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హౌ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇంటెన్సివ్ కేర్ కాకుండా బయటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవడము, ఎలాంటి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకుంటే బాగుంటుంది? యూజువల్గా మేమేంటంటే ఇంటెన్సివ్ కేర్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో, న్యూనటల్ కేర్లో కానీ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో, అటువంటి పిల్లల్ని మేమేమంటామంటే హై రిస్క్ బేబీస్ అంటాం. హై రిస్క్ వాళ్ళని ఏంటంటే బిఫోర్ డిశ్చార్జ్ యూజువల్గా ఒక 2 to 3 days మదర్ సైడ్ ఉంచుతాం. ఓకే, ఉంచేసి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేం యాంటిసిపేట్ చేయొచ్చు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్ ద సేమ్ టైము ఎవరైతే ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక ఆడియో తర్వాత విజువల్స్ ఉంటాయి కదా, ఆడియో విజువల్స్ వీటి వాళ్ళ ద్వారా ప్రజెంట్ చేసి చూపిస్తాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు యాక్ట్ అవ్వాలి అని చెప్తాము. అన్ని క్లియర్గా బిఫోర్ డిశ్చార్జ్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు హాస్పిటల్ నెంబర్ కాంటాక్ట్, యూనిట్ నెంబర్, డైరెక్ట్ ఎమర్జెన్సీ నెంబర్ కాదు, డైరెక్ట్ యూనిట్ నెంబరే కాంటాక్ట్ ఉంటుంది హై రిస్క్ పిల్లలకి. దే కెన్ డైరెక్ట్లీ డాక్టర్ అండ్ ఇన్ఛార్జ్ స్టాఫ్ హూ ఇస్ వెరీ ట్రైన్ స్టాఫ్, వాళ్ళు డైరెక్ట్ ఇంట్లో ఈ ప్రాబ్లం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక బేబీ అనమాట డిశ్చార్జ్ చేశాను. డిశ్చార్జ్ చేసిన తర్వాత బేబీ స్టార్టెడ్ హికప్స్ అనమాట, మోర్ హికప్స్ ఎక్కువ సేపు వస్తున్నాయి. వాళ్ళు కంగారు పడిపోయి డాక్టర్ గారు ఏదో అయిపోయిందని నైట్ 1 o'clock ఫోన్ చేశారు నాకు. నేను డీప్ స్లీప్లో ఉన్నాను. డీప్ ఏమైందంటే డాక్టర్ గారు బేబీ బ్రీతింగ్ తీసుకోలేకపోతుంది, బ్రీతింగ్ ఇబ్బంది పడుతుందని అన్నారు. ఓకే ఏంటమ్మా ఒక్కసారి, ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్స్డ్ వల్ల ఏంటంటే ప్రీవియస్గా ఇది లేదు, ఈ వాట్సాప్స్ ఉన్నాయి మనకు, వెంటనే నేను వీడియో కాల్ చేయండి అన్నాను. వీడియో కాల్ చేస్తే ఈజ్ బేబీస్ హికప్స్ ఉన్నాయన్నమాట. వెంటనే లేదండి మీరు ఫీడింగ్ కొంచెం రాంగ్ టెక్నిక్లో ఇచ్చారు, వేరే వాళ్ళు ఇచ్చినట్టున్నారు, మేము ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు, మీరు వెంటనే బేబీని పైకి తీసుకొని జెంటల్గా బర్పింగ్ చేయండి ఒక 5 minutes అని చెప్పాను. బర్పింగ్ చేసిన తర్వాత స్లోగా హికప్స్ తగ్గిపోయాయి, బేబీస్ ఇన్ నార్మల్. అటువంటి ప్యానిక్ కండిషన్స్ కోసము వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే మేము యూనిట్లో ఎట్లయితే 24 hours అవైలబిలిటీ ఉంటామో ఈ హై రిస్క్ బేబీస్కి ఫోన్లో అందుబాటులో ఉంటాం. అటువంటి కండిషన్స్లో మేము వీడియో కాల్ ద్వారా చెప్తాము. అటువంటి కండిషన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ అయ్యమంటాం. అక్కడ మినిమం కేర్ తీసేసుకొని ఆ పేషెంట్ సంబంధించిన మొత్తం హిస్టరీని మాకు తెలుసు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళతో మనం యూ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్ అనమాట పేరెంట్స్తో ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించాలి. అరే మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే మన డాక్టర్ గారు ఉన్నారు, మన స్టాఫ్ ఉన్నారు, మేము ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళు ఏది వచ్చినా మనకు చెప్పుకోండేటట్టు ఫ్రీ మైండ్లో డాక్టర్ అంటే మనం ఏమైనా అడగాల్సిన సిచ్యువేషన్స్ వస్తే మొహమాటం లేకుండా క్లియర్ కట్గా అన్ని ఎక్స్ప్లెయిన్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము 3-4 days రివ్యూస్ రమ్మంటాం. రివ్యూస్ అన్ని చెక్ చేస్తాం. ప్రతి కండిషన్ హౌ టు ట్రీట్, హౌ టు డీల్ చెప్తాము. వీడియో కాల్లో సరే వీడియో కాల్లో అందుబాటులో ఉంటాం. దానివల్ల ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ప్రీవియస్ వాళ్ళు ఏదో చెప్తారో మనము దాన్ని అర్థం చేసుకోలేము, కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత వెంటనే వీడియో పెడుతున్నారు, వెంటనే పంపిస్తున్నాము. డౌట్ ఉంటే వెంటనే యూనిట్కి రమ్మంటున్నాము. లేదు దూరం ఉన్నారు, సమ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే పక్కలోనే మీకు నియరెస్ట్లో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వండి, అక్కడ ఆ డాక్టర్తో మేము ఇలా చెప్తామని చెప్తున్నాం, తర్వాత పిలిపించుకుంటాం. దట్ ఈస్ వెరీ ఈజీ అయిపోయిందండి నవ్ డేస్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మీరు ముంబైలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే బాంబే అక్కడ కూడా ఈ ఏదైతే రిజిస్టర్గా చేసిన టైంలో మీకు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అవార్డు వచ్చినప్పుడు అది కూడా మేము చూసాము. సో అది ఒకసారి అంటే ఎలా జరిగింది అది? అంటే మనకి మీకు ఐడియా ఉంటుంది, బాంబే అంటే ధారావి అని ఉంటుంది, ఏసియాలో బిగ్గెస్ట్ స్లమ్ అంటే. అక్కడ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు ఏంటి 10 years బేబీ, 10 years ఉంటారు. బేబీ వెయిట్ చూస్తే కనుక 12 kgs, 13 kgs అంతే. 5 years 9 kgs, 8 kgs. అక్కడ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్, ఘోరాతి ఘోరమైన న్యూట్రిషనల్ ప్రాబ్లమ్, మెరాస్మస్ అని, క్వాసియర్గర్ అని ఇటువంటి జబ్బులు ఉండేవి. ఆ పిల్లల్ని అందరినీ
ఒళ్ళో ఒక తల్లిదండ్రులు ఏదైతే ట్రీట్ చేస్తారో అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫీడ్ చేసేవాళ్ళం. ఓకే. కొంత ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక స్మైల్ వచ్చింది అని బుక్స్లో రాసి ఉంటే ఇచ్చిన తర్వాత ఆ స్మైల్ ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం ఓకే. ఓకే. ఆ పిల్లల్లో, ఆ తల్లిదండ్రుల్లో. అలా మా టీచర్స్ దగ్గర నుంచి అవి నేర్చుకున్నాం. ఓకే. పూర్ పేషెంట్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మా గురువులు ఉన్నారు అక్కడ, మా మేడం ఉన్నారు, ఎస్పెషల్లీ డాక్టర్ సుష్మా మేడం అని మాకు అక్కడ నేను ట్రైన్ అయ్యాను. ఆ మేడం ఒక బేబీ వచ్చారు నైట్, 3 హీమోగ్లోబిన్ ఉంది, బేబీ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, బ్లడ్ తెచ్చుకునే కెపాసిటీ లేదు పేరెంట్స్కి, వాళ్ళు తేలేరు, మనం ఏం చేయాలి అని అడిగేవాళ్ళం. అడిగితే మేడం మాకు ఏ విధంగా ట్రైన్ చేసిందంటే, తను ఇట్స్ అ వెరీ గ్రేట్ పర్సన్ మేడం. శ్రీనివాస్, నీకు తెలుసు కదా మేడము 3 kgs ఇప్పుడు 3 హీమోగ్లోబిన్తో వచ్చింది, సివియర్ మలేరియా అని చెప్తున్నావు, నువ్వు రికవర్ అవ్వడం కష్టం అని చెప్తున్నావు, ఆ విషయం నీకు తెలుసు అంటే నువ్వు ట్రీట్ చేస్తే బేబీ బతుకుతాడు ఖచ్చితంగా తెలుసు, నువ్వు వెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్ రిక్వెస్ట్ చేసుకుంటావో, లేకపోతే పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తావో, లేకపోతే వాళ్ళ బేబీని చూడడానికి చాలామంది రిలేటివ్స్ వస్తారు క్రిటికల్గా ఉంటుంటే, వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ డొనేషన్స్ కలెక్ట్ చేస్తావో, ఏం చేస్తావో తెలియదు, రేపు మార్నింగ్ నేను రౌండ్స్కి వచ్చేసరికి 2 యూనిట్స్ ట్రాన్స్ఫ్యూజన్ అయిపోవాలి, బేబీ రికవర్ అవ్వాలి. ఇనిషియల్ డేస్లోనే ఛాలెంజ్ అంతే. బేబీ సరే మేడం బ్లడ్ తీసుకురాకపోవడం వల్ల బేబీ రికవర్ అయిపోయింది, అటువంటి నాట్ యాక్సెప్టబుల్, అటువంటి మాటలు ఉండకూడదు. నీకు తెలుసు కాబట్టి నువ్వు రికవర్ చేయాలి ఆ బేబీని, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, హౌ టు మొబిలైజ్ అండ్ మోటివేట్ థింగ్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, అప్పుడు మేము బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి, బాబు ఒక యూనిట్ ఫ్రీగా ఇవ్వండి ఈ బేబీకి, మీకు రిపీటెడ్గా మీ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటున్నాం కదని. అటెండెంట్స్ అందరినీ తలకు 100 రూపీస్, వెరీ పూర్. వాళ్ళు ఒక 500 ఇస్తే మేమున్న రిజిస్టర్స్ మళ్ళీ మేము ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని, వేరే బెడ్ పేషెంట్స్ కొంతమంది డొనేషన్స్ ఇస్తే, అలా అటువంటి కొన్ని వందల మంది పేషెంట్ని బతికించాం. అవన్నీ చూసి మోర్ దెన్ 500 రిజిస్టర్స్ ఉంటారు అక్కడ రెసిడెంట్స్, కానీ వీటిల్లో బాగా ఫాలో అప్ చేయడము, వర్క్ చేయడము, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంతో చేస్తున్నాడని చెప్పి, అంతమందిలో కూడా అంత మరాఠీలు వాళ్ళు ఉంటారు, నాకు ద బెస్ట్ రెసిడెంట్ అవార్డు ఇచ్చారు. ఆ రోజు అయితే ఇట్స్ మెమరబుల్ డే అనమాట. అంటే ఒక చిన్న ముస్లిం పేషెంట్ అనమాట, వాళ్ళు ఎంతంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఏమి లేదు, వాళ్ళ బేబీ బాండ్ విత్ 700 grams రికవర్ చేశాము, వాళ్ళ దగ్గర సార్ మేము ఏం చేయలేము సార్ మీకని, గవర్నమెంట్ హాస్పిటల్, నో రిసోర్సెస్, అన్నీ ఈ విధంగా ఫండ్స్ అని ఇలా రైజ్ చేసిన ఫండ్స్. అప్పుడు చారిటీ కూడా తెలియదు అసలు ఎక్కువ. వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్ యూ డాక్టర్ అని డిజైన్ చేసుకొని తెచ్చిచ్చారు, ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది. చిన్న వాళ్ళ దగ్గర, మా దగ్గర ఏం లేదు సార్, ఇది తప్ప మేము ఒక చిన్న హ్యాండ్ కర్చీప్ తీసుకుని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ నోట్, అంతే. దట్ ఈస్ ఎనఫ్ కదా సార్. ఎందుకంటే వెన్ యూ సిట్ ఆఫ్టర్ యువర్ జర్నీ ఆఫ్ డాక్టర్, ఒక ఏజ్ తర్వాత మీరు కూర్చొని చూసినప్పుడు దిస్ ఆల్ విల్ గివ్ మచ్ సాటిస్ఫాక్షన్ కదా సార్, అంతే. అంతకు మించి ఇంకా గిఫ్ట్ ఏం అవసరం లేదు కదా. డెఫినెట్లీ. అంటే సార్, అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న కేసులోనే ఈ పిల్లల విషయానికి వచ్చరికి చాలా సెన్సిటివ్గా ఉంటారు సార్. అంటే పేరెంట్స్కి కొన్ని కేస్ సినారియోస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు ఆపరేషన్ థియేటర్లో ఐసీయూలో ఉన్నప్పుడు మీకు ఒక క్రిటికల్ కండిషన్స్ వస్తాయి. అంటే కొన్నిసార్లు ఓన్లీ బేబీ లైఫ్ సేవ్ చేస్తే మదర్ది సేవ్ చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు మదర్ది సేవ్ చేస్తే బేబీకి క్రిటికల్ కండిషన్ ఉండొచ్చు. ఆ మూమెంట్లో ప్యానిక్ సిచ్యువేషన్స్లో మీరు ఏదో ఒక కాల్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా చేస్తారు, పేరెంట్స్కి ఏం చెప్తారు, అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా యాక్ట్ చేస్తారు? ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ అదర్ కదా సార్, ఇప్పుడు అడల్ట్స్ ఉన్నారు, వేరే క్రిటికల్ కేర్కి వెళ్ళడం వేరు, పిల్లల విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ కదా. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా చేస్తారు సార్? అంటే మేము ఏంటంటే మీరు అదే చెప్తున్నారు కదా, మోర్ ఇంటరాక్షన్, పేరెంట్స్తో ఎక్కువ టైం గడపాలి మనం మాట్లాడే మాటలు, మన డాక్టరు మన పిల్లలకి ఖచ్చితంగా బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తున్నాడు మన డాక్టరు, మన బాబు కోసం ఎక్కువ టైం యూనిట్లో ఉన్నాడు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, మన బాబు గురించి థింక్ చేస్తున్నాడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగించాలి. అది ఓన్లీ విత్ కౌన్సిలింగ్ ఓన్లీ. ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా డీల్ చేస్తాము, ఇలా ముందుకు వెళ్తామని. ఎక్కువ సార్లు ఏంటంటే మనం సక్సెస్ అవుతాం, కానీ ఒక 1-2% రిస్క్ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఏంటంటే అవి కూడా మాకు ముందు చెప్పలేదు కదా డాక్టర్ గారు మీరు అంటే ఎక్కువ అంటారు. అప్పుడు అటువంటి కండిషన్స్ కోసమే అన్ని రిస్క్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 95 to 98% రికవర్ అవుతారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి స్టెప్ అయిన తర్వాత ఓకే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చాము,
ఒక స్టెప్ అప్ అయ్యాము ట్రీట్మెంట్, లేకపోతే స్టెప్ డౌన్ చేసాము అని ప్రతి ఒక్కటి అవర్ టు అవర్ కౌన్సిలింగ్ చేస్తుంటాం. అప్పుడు వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అది ఎందుకంటే చాలా వరకు హాస్పిటల్స్ లో తక్కువ ఉంటుంది కదా సార్, అంటే బికాజ్ ఆ కమ్యూనికేషన్ డాక్టర్ మీద ఎంత కమ్యూనికేటెడ్ ఉంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ సార్ చూసుకుంటారు. ఆ ట్రస్ట్ ఉండాలి మన వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ప్రాపర్ కౌన్సిలింగ్, మనం సైంటిఫిక్ కౌన్సిలింగ్ ఉండాలి. మనం చెప్పేది ఇప్పుడు ఈ రోజు రేపు మనం చూస్తున్నాం సార్, మేము ఏం కౌన్సిలింగ్ చేసినా వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, డాక్టర్ గారు ఏం చెప్పారు, ఏంటి ఈ కండిషన్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాం. మనం చెప్పింది వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటే మన ప్రీవియస్ డేటా కూడా చూసుకుంటారు. డాక్టర్ గారు ఎలా పెర్ఫామ్ చేశారు ఇంతకుముందు, ఎలా ఏంటి ఈయన అవుట్కమ్ ఏంటి అన్నీ చూసుకునే వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఇంకా ఈ కౌన్సిలింగ్స్ ఇవన్నీ చేసి వాళ్ళని ఇంకా కంఫర్టబుల్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళని కంఫర్ట్ చేసి మేము కూడా కంఫర్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తాం అటువంటి కండిషన్స్లో. అంటే సార్ ఒక ట్రెడిషనల్ వేగా ఒకప్పుడు చేసినవి చాలా కాషియస్గా చేశారు. ఈ ప్రజెంట్ జనరేషన్ విత్ ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కెపబిలిటీస్ అంటారా, మరి ఏ రీజన్స్ వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ టు ద చైల్డ్, న్యూ బార్న్ చైల్డ్, అంటే అది బికాస్ ఆఫ్ కెపబిలిటీ ఆఫ్ ద ఉమెనా లేకపోతే ఆ చేంజెసా ఇన్ ద ఐటీ సెక్టరా, మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే మెయిన్ ఏంటంటే అండి, ఇది చూస్తుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే దే ఆర్ సో బిజీ ఇన్ వర్క్స్ అనమాట. అప్ టు 8th month 9th month ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడము, వర్క్ ప్లేస్కి వెళ్ళడము, జర్నీ చేయడము, దానికన్నా సైకలాజికల్ అనమాట. స్ట్రెస్ లెవెల్స్, టూ మచ్ స్ట్రెస్ లెవెల్స్, దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసేసి ఎక్కువ మంది ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోతున్నారు. అదే ఫ్రీక్వెంట్గా ఉంటుంది. కంపారిటివ్గా ఒక 10 years బ్యాక్ ప్రీటర్మ్ డెలివరీ చాలా ఎక్కువయ్యాయి. పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రీటర్మ్ డెలివరీస్ తగ్గాయి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ అంతా వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు ఉమెన్. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ డేస్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, హైబ్రిడ్ అంటున్నారు, కొన్ని రోజులు వర్క్ అంటున్నారు. అట్లా మేము అడుగుతున్నాం. నేను ఒకసారి రెట్రోస్పెక్టివ్గా చూస్తే వై ప్రీటర్మ్ డెలివరీస్ ఈజ్ మోర్ 10 years బ్యాక్, ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నాయని చూస్తే నాకేమనిపిస్తుందని అంటే విత్ మై స్టడీ ఏమనిపిస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఇంటి దగ్గర కంఫర్ట్గా జాబ్ చేసుకుంటున్నారు, లక్షణంగా 9 months తర్వాత చక్కగా నార్మల్ డెలివరీ అవుతున్నారు. కొంతమంది సి సెక్షన్స్ రిక్వైర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అంతకుముందు అయితే 7th month 6th month బ్లీడింగ్ అయిపోవడము, వెంటనే ప్రాబ్లం రప్చర్ మెంబ్రెయిన్స్ అనడము, డెలివరీ అయిపోవడం, అటువంటి చాలా కామన్గా ఉండేది. ఇప్పుడు నవ్వే డేస్ కొంచెము వర్క్ హోమ్ చేసుకోవడం వల్ల చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయి. ఈ జర్నీ టైమ్స్ ఇవన్నీ కట్ డౌన్ అయిపోయాయి. దీనివల్ల కొంతవరకు తగ్గాయి ప్రీటర్మ్ డెలివరీస్. దట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ ఉమెన్. అంటే అన్నెసరీ మనకు నార్మల్, ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ రిసోర్సెస్ టు రికవర్ ఆల్ దీస్ థింగ్స్, చక్కగా నార్మల్ డెలివరీ అయిపోతే ఈ హెడేకే ఉండదు కదా మనకు అసలు. అన్నెసరీ కదా, అంటే అన్నెసరీ కదా. ఒక డాక్టర్గా నేను ఎప్పుడు అనుకుంటా అన్నీ తెలిసి ఉండాలి మనకు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీకి అటెండ్ అవుతామండి. డెలివరీకి అటెండ్ అయితే ఫస్ట్ క్రై వచ్చిన తర్వాత బాగా సంతోషపడేవాడు ఎవరంటే ఒక పీడియాట్రిషియన్. ఎందుకంటే బేబీ నార్మల్ డెలివరీ అంతే. ఒక డెలివరీ కాల్కి వెళ్తే మేము ఆ బేబీ ఎటువంటి కండిషన్, ప్రతి డెలివరీని ఎప్పుడు మేము ఎలా ప్రిపేర్ అవుతామంటే ఒక వర్స్ట్ కండిషన్ని మనం ఫేస్ చేయబోతున్నామనే ప్రిపేర్డ్గా ఉంటాం. అంత టెన్షన్లో, అంత స్ట్రెస్లో ఉంటాం. ఒక్కసారి డెలివరీ రూమ్లో నుంచి క్రై వినపడింది అని అంటే ఫస్ట్ ఇక్కడ స్మైల్ వచ్చేది ఎవరంటే పీడియాట్రిషియన్, అంటే అకంపెనింగ్ స్టాఫ్. అంతే. ఏంటంటే అది ఓకే, బేబీ ఈస్ డెలివర్డ్ నార్మల్, ఈవెన్ దో యూ ఆర్ ద వెరీ ట్రైన్డ్ అండ్ వెరీ ప్రొఫెషనల్, బట్ we like minimal intervention and normal babies is always good. అంటే ఈ సి సెక్షన్ డెలివరీస్ అంటే జనరల్గా ఇప్పుడు డేటా ప్రకారం చూసినా సార్, అంటే ఇండియన్ స్టేట్స్లో కొన్ని మోర్ దెన్ 60% సి సెక్షన్స్కి వెళ్ళిపోవడం, అంటే WHO రికమెండేషన్స్ less than 15% ఉన్నా కానీ కొన్ని స్టేట్స్లో 60% క్రాస్ అయి ఉండడానికి అంటే బికాస్ ఆఫ్ టైమ్ సెలెక్షన్, మరి వాళ్ళకి ఏం క్రైటీరియాస్ రావడం వల్ల సి సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు? అంటే యూజువల్గా ఆల్వేస్ నార్మల్ బర్త్ డెలివరీ, నార్మల్ బర్త్ కెనాల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. అంత ఓకే. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని మెటర్నల్ కండిషన్స్ ఉంటాయి, డెలివరీ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి మదర్కి. కొన్ని ఫీటల్ కండిషన్స్ ఉంటాయి, ఇమీడియట్గా బేబీ డెలివరీ, అటువంటి కండిషన్స్లోనే చేస్తారు ప్రొఫెషనల్ డాక్టర్స్. మోస్ట్ ఆఫ్ ది బేబీ బాగుంటే ప్రిఫర్డ్ నార్మల్ డెలివరీ ఇవి ఉంటాయి. సో ఇంకొక కాన్సెప్ట్ సార్, అంటే చాలామంది అంటే తెలిసిన వాళ్ళలో కానీ బయట చూసినప్పుడు నాకు ఈ పర్టికులర్ టైంలో బేబీ కావాలి,
ఈ పర్టికులర్ టైంలో పుడితే మంచిది, ఆర్ ఎల్స్ ఐ గెట్ సమ్ మోర్ బెనిఫిట్స్, లేకపోతే ఎనీ పాయింట్ ఈ యాంగిల్లో చూస్తూ ఉంటారు. ముహూర్తం డెలివరీస్, టు బి షార్ట్ ఫామ్ ముహూర్తం డెలివరీస్ అనేది ట్రెండింగ్. అసలు ఎలా పిచ్చ ఉందంటే జనాల్లో, బేబీ డెలివరీ అవ్వకముందే ఆ టైం ఫిక్స్ చేసుకొని జాతకాలు రాపిచ్చేస్తున్నారు. నాకు ఈ టైంలో పుడుతుంది కాబట్టి నాకు జాతకం రాయండి కొందరు ఈ ముహూర్తం డెలివరీ అండి 8:42 బేబీ క్రై ఉండాలంటారు. ఎట్లా పాసిబిలిటీ అవుతుందండి? 8:42 ఏ సి సెక్షన్ చేసినా సరే అట్లేంది. అదంతా ఏంటంటే చాలా ప్రాబ్లం అండి. అటువంటిది ఏముండదు. ఈ ముహూర్తం దేవుడిచ్చిన ముహూర్తమే ముహూర్తం అంతే. మనం క్రియేటివ్ ముహూర్తం అనేది ఏముండదు. చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తారు, వాళ్ళంతా ముహూర్తం డెలివరీలు ఉంటారు. నార్మల్ డెలివరీ అయిన పిల్లలు చాలా ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ బాగుంటున్నారు. ముహూర్తం డెలివరీ చేసిన వాళ్ళు చాలా లో ఉంటున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు దట్ ఈస్ అ డైరెక్ట్ ఎవిడెన్స్ థింగ్ దట్ ఈ ముహూర్తం డెలివరీ అనే కాన్సెప్ట్ ఇర్రిలెవెంట్. ఏంటంటే ఒక ఏమంటారు, పెద్దలు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు, ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేని వాళ్ళు ఆ టైంలో పుడితే బాగుంటుంది, ఈ టైంలో పుడుతుంది అని అంటారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ డెలివరీ ఈ రోజు ఈడీడీ ఉంది, ఆ రోజు డేట్ మంచి రోజు లేదు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చాడు, వచ్చేసి లేదు ఈ రోజు డెలివరీ అవుతే బేబీకి ప్రాబ్లం అవుతుంది అంటే ఈ రోజు డెలివరీ చేయొద్దు, వద్దనే వద్దాం. మేము కౌన్సిలింగ్ చేసాం. కౌన్సిలింగ్ ఆబ్స్టిషన్ మెయిన్ అందరం కౌన్సిలింగ్ చేసాం. ఈవెన్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా దేర్ ఫ్యామిలీ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. మా పంతులు గారు ఎవరో ఉన్నారు, ఆయన చెప్పారా ఆ టైంకే డెలివరీ అవ్వన్నారు. ఆ రోజు డెలివరీ అయితే బేబీ లిటరల్లీ ద బేబీ ఏంటంటే తల్లి కడుపులో అస్ఫిక్సియా అంటే ఆక్సిజన్ అంతగా చాలా సఫర్ అయిపోయింది డ్యూరింగ్ దట్. ఎస్, డెలివరీ టైంలో వెంటనే బ్రీతింగ్ సరిగా లేదు, హార్ట్ బీట్ సరిగా లేదు. ఆ బేబీని వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. అన్నీ పెట్టిన తర్వాత యాంటీనేటల్గానే బ్రెయిన్ కొంచెం సఫర్ అయింది బేబీ, ఆక్సిజన్ అందక. ఆ బేబీ తర్వాత కొన్ని మోర్బిడిటీస్ అంటాం అనమాట. హియరింగ్ డిఫికల్టీ వచ్చింది, విజన్ డిఫరెన్స్ వచ్చింది, మీరు ఏదైతే సెరిబ్రల్ పాలసీ అన్నాను కదా, ఈ మజిల్ స్టోన్ పెరిగిపోవడం, స్పాస్టిసిటీ, ఇవన్నీ వచ్చాయి. అంటే ఎందుకు అన్నెసరిగా అదే 24 hours ముందు చక్కగా డెలివరీ అంటే ఆ బేబీ హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేసే బేబీని అన్నెసర్లీ వీఆర్ పుట్టింగ్ ప్రెజర్ అండ్ అస్ఫిక్సియర్, ఆక్సిజన్ అందకుండా చేసాం ఆ బేబీ. అదే సార్, డ్యూ టు లాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి, లేకపోతే గైడెన్స్ అనండి, లాక్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఎక్కువ మూఢనమ్మకాలు నమ్మడం, మెడికల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అప్రోచ్ లేకపోవడం, మెడికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, సైంటిఫిక్ అప్రోచ్ని ట్రస్ట్ చేయకపోవడం, ఇంకా ఈ కాలంలో కూడా మూఢనమ్మకాల మీద వెళ్తుంటే ఇలాంటి ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి డాక్టర్స్ ఉన్నారు, అమ్మ లేదండి ఈరోజు డెలివరీ ఇప్పుడు చేసేయాలి, బేబీ కండిషన్ బాగాలేదు అని అంటే, లేదు 2 రోజుల తర్వాత వస్తాము, నువ్వు చేస్తానంటే నీతో చేయించుకుంటాం, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం. ఇలా ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. సార్ ఇది సి సెక్షన్ గురించి కూడా డిస్కస్ చేశాం కాబట్టి నాకు ఒకవేళ ప్రామినెంట్ రీజన్ వై దెర్ ఈస్ లో ఇన్ఫర్టిలిటీ అంటే ప్రామినెంట్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చు సార్? అంటే ఒకప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ అసలు ఇన్ఫర్టిలిటీ సెంటర్సే లేవు అసలు హైదరాబాద్లో, అన్కామన్. ఇండియాలో చాలా తక్కువ ఉండేటి. ఇప్పుడు ప్రతి స్ట్రీట్కి ఒక 4-5 ఉంటున్నాయి. ఏంటంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్, స్ట్రెస్ లెవెల్స్ అండి మెయిన్ అంతే ఉంటాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకొని తర్వాత లైఫ్ స్టైల్ అంటే మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్గా పీస్గా ఉన్న వాళ్ళకు చాలా తక్కువ ఇన్ఫర్టిలిటీని తగ్గించవచ్చు. వీటి వల్లనే ఎక్కువ కామన్ కాజెస్ ఇవే కనపడుతుంటాయి ఇన్ఫర్టిలిటీకి. సార్ యాక్చువల్లీ చాలామంది నేను అసలు ఈ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఎక్కువ రిక్వెస్ట్ చేసిన సెక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఇన్ఫాంట్స్కి రిలేటెడ్ ఎక్కువ డౌట్స్ అడిగారు సార్, మిమ్మల్ని టచ్ చేయమని. బికాస్ చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, గ్రే ఏరియాస్ ఉన్నాయి, ట్రెడిషనల్ అప్రోచ్ ఒకలాగుంది, యాక్చువల్ అప్రోచ్ ఒకలాగుంది. సో దీన్ని మనం అంటే ఈ డెలివరీ తర్వాత నుంచి ఇప్పుడు నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇన్ఫాంట్స్ రిలేటెడ్ ఎక్కువ చేద్దాం సార్. దాంట్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ సార్. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్లో పౌడర్స్ గుడ్ అంటారు, కొంతమంది కౌ మిల్క్ గుడ్ అంటారు, కొంతమంది బఫెలో మిల్క్. అసలు దీని మీద ఉన్న ఒక థింగ్ని క్లారిఫై చేయండి సార్ మీరు. లేదండి, అంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఏంటంటే గాడ్ గిఫ్ట్. బేబీకి ఒక బేబీకి మదర్ మిల్క్ అనేది గాడ్ గిఫ్ట్ అనమాట. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మన స్పీసీస్ స్పెసిఫిక్ అనమాట బ్రెస్ట్ మిల్క్ అనేది. బ్రెస్ట్ మిల్క్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చక్కగా గ్రోత్ బాగుంటుంది, చక్కగా మెంటల్ గ్రోత్ అనమాట, ఐక్యూ లెవెల్స్ అన్నీ బాగుంటాయి.
మదర్ అండ్ బేబీ బాండింగ్ ఉంటుంది, హ్యూమన్ టచ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక వామ్గా ఉంటారు పిల్లలు, అన్నీ ఉంటాయి అన్నమాట. 9 months తల్లి కడుపులో ఉండి ఒకసారి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ తీసుకున్న పిల్లలు డెఫినెట్గా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫిజికల్ గ్రోత్ కూడా వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి తట్టుకునే ఒక వ్యాక్సిన్ లాంటిది అనమాట. మనం ఏదైతే వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకుంటామో ప్రొటెక్టింగ్ ఫ్రమ్ వ్యాక్సిన్స్, ఇన్ఫెక్షన్స్, అదే ఇమ్యూనలాజికల్లీ వెరీ రిచ్ బ్రెస్ట్ మిల్క్. ఇంకోటి చాలామంది అంటారు మన హిందూస్ కదా కౌ మిల్క్ ఇస్తే మంచిది, ఇంకా అట్లా అన్నీ వస్తారు. లేదండి, గోమా అని అంటారు. అంటే కౌ మిల్క్ ఏంటంటే అండి, కౌ మిల్క్ వలన ఇప్పుడు మదర్కి ఒక రోజు ఫీవర్ వచ్చిందనుకోండి, డాక్టర్ గారు మేము ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అని వచ్చి మమ్మల్ని అడతారు. కౌ మిల్క్ డైరెక్ట్గా ఇస్తే కౌకి ఎన్ని జబ్బులు ఉన్నాయో మనకి ఏం తెలుసు, ఏం స్క్రీన్ అవుతాయి, అవి డైరెక్ట్గా మిల్క్లో నుంచి ట్రాన్స్మిట్ అయిపోతాయి బేబీకి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కౌ మిల్క్లో ఎక్కువ ఫాస్ఫరస్ లెవెల్స్ ఉంటాయి, కాల్షియం తక్కువ ఉంటుంది. అసలు ఏదైతే బోన్స్ ఉంటాయో బోన్స్ వీక్ అయిపోతాయి ఈ తీసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఏదైతే బాటిల్ ఫీడింగ్స్ ఇవన్నీ ఏంటంటే అన్హైజీనిక్ టెక్నిక్స్ అవన్నీ. ఈ ఎంత హైజీన్ అన్నా సరే ఎక్కడో దగ్గర స్టెరిలైజేషన్ మిస్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇదేంటంటే హ్యూమన్ టచ్, డైరెక్ట్ మదర్ 9 months ఉన్న మదర్ ఫ్లోరా బేబీ ఫ్లోరా ఒకటే ఫ్లోరా ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్స్ రేట్ ఉండదు, ద బెస్ట్ అనమాట. మదర్ మిల్క్ లేదు, లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు లేదన్నటువంటి కండిషన్స్లో ఈజ్ ఫార్ములా ఫీడ్ ఓన్లీ రికమెండెడ్. ఇఫ్ నాట్ లాక్టేషన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ మదర్, అంతేగాని బెఫెల్లో మిల్క్ అండ్ కౌ మిల్క్ అనేది కంప్లీట్లీ కాంట్రా ఇండికేటెడ్, ఇట్స్ రాంగ్ అనమాట. బాటిల్ ఫీడింగ్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వీక్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టచ్. ఆగస్ట్ 1st నుంచి 7th వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంట. అవును. సో అందుకని ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. ఎందుకంటే మిస్కాన్సెప్షన్స్ తెలియదు, ఎవరన్నా వచ్చి కౌ మిల్క్ అంటారు, బఫే మిల్క్, కాబట్టి ఈచ్ డ్రాప్ ఈజ్ గోల్డెన్ డ్రాప్ అంటాం, అంత మంచిది మదర్ మిల్క్. సో అంటే ప్రతి డెలివరీ అయిన వాళ్ళు ఫస్ట్ 24 to 48 hours కొంచెం లాక్టేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ బేబీకి గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఆ 24-48 hours అడ్జస్ట్ చేసుకునే లక్షణం ఇచ్చాడు బాడీలో. కాబట్టి యూజువల్గా 3rd day నుంచి లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బేబీకి ఎంత కావాలో అంత డెఫినెట్గా వస్తాయి. కొంతమంది అంటారు ఎంత వెళ్తుందో మాకు తెలియట్లేదు డాక్టర్ గారు అని అంటే, మీ బేబీ రోజుకు ఒక 2 to 3 times మోర్ దెన్ 3-4 times యూరిన్ వెళ్తుందా, మోషన్ వెళ్తుందా, వెయిట్ పెరుగుతుందా, యు ఆర్ గెట్టింగ్ ఫర్ యువర్ చైల్డ్ సఫిషియంట్ మిల్క్, అంతే. దట్ ఈస్ ద క్రైటీరియా. పాసింగ్ యూరిన్ మోర్ దెన్ 3 to 4 times అండ్ పాసింగ్ స్టూల్స్ ఈజ్ నాట్, యూరిన్ ఈజ్ ఇంపార్టెంట్. 4 రోజులకు ఒక్కసారి మోషన్ వెళ్ళినా ఓకే, కొన్ని కండిషన్స్ యూరిన్ ఫ్రీక్వెంట్గా ఉంటే. వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా, వెయిట్ గెయిన్ అవుతున్నారు అనుకోండి చక్కగా తల్లిపాలు సరిపోతున్నట్టు. అందుకే కానీ ఈ ఫార్ములా తర్వాత కౌ మిల్క్ బఫెల్లో మిల్క్ అనేది అవసరం లేదు. లాక్టేషన్ ఎస్టాబ్లిష్ లేకుంటేనే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ వన్ ఫార్ములా ఫీడ్స్. అంతేనే. సో ఇంకొక మేజర్ కన్సర్న్ ఎక్కడంటే సార్, వ్యాక్సిన్స్ ఆర్ మెడికేషన్ పిల్లలకు వచ్చేసరికి 2 type of approaches ఉన్నాయి సార్ పీపుల్కి. ఐదర్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ద వ్యాక్సినేషన్, తుమ్ములు దగ్గులు ఫీవర్ రాగానే మెడిసిన్ వేయడం అనేది ఒక అప్రోచ్. ఒకరు కంప్లీట్లీ అవాయిడింగ్. ఈ కంప్లీట్లీ అవాయిడింగ్ సెగ్మెంట్ ఏంటంటే అసలే వాడరు మెడిసిన్. దే ఫీల్ దట్ వ్యాక్సిన్ హెసిటెంట్, అంటే వ్యాక్సిన్ యూజ్ చేయకపోవడం వల్ల, యూజ్ చేస్తే ఓవర్ యూసేజ్ వల్ల ఇట్ విల్ లీడ్ టు ఆటిజం అని. సో ఈ 2 కేస్ సినారియోలు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, అసలు ఆటిజము వ్యాక్సిన్స్కి అసలు సంబంధమే లేదండి. ఓకే, అసలు లేదు. అసలు మనం పుట్టిన వెంటనే ప్రతి కంట్రీకి ఒక ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంటుంది. మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని మనకు ఒకటి ఉంటుంది. వాళ్ళు మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఒకటి డిజైన్ చేశారు. ఓకే, కొన్ని మెయిన్ వ్యాక్సిన్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్, కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అన్నమాట. వీలైనంత వరకు ఎంత వ్యాక్సిన్స్ తీసుకుంటే అంత మంచిది. అంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి బాడీలో, పాడైపోయి అది ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే ఇన్ఫెక్షన్ని బాడీ ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వల్ల. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎంత వ్యాక్సిన్స్ తీసుకుంటే షెడ్యూల్ ప్రకారము తప్పకుండా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఎటువంటి ఆటిజం లాంటివి వ్యాక్సిన్స్ వలన రానే రావు అసలు అది చాలా తప్పండి. అసలు అట్లా లేదు అసలు. అంటే ఆటిజం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్, అంటే వై ఇట్ ఈస్ మోర్ ఫ్రీక్వెంట్ సార్, అంటే ఎందుకు ఇన్ ఇండియా ఆటిజం కేసెస్ ఆర్ ఇన్ రైజ్
ఉండే వెస్ట్లో ఉన్న థింగ్ ఉండే, బట్ వై ఇట్ ఈస్ సో ప్రామినెంట్ ఇన్ ఇండియా? మీరేం? నేను ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సేనండి. ఇప్పుడు ఇంతకు ముందు మాకు యూఎస్ నుంచి వచ్చిన పేరెంట్స్ చెప్పేవాళ్ళు బాబుకు ఆటిజం ఉంది అది అని. మన ఇండియన్ చిల్డ్రన్ చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్ డేస్ కోవిడ్ తర్వాత నుంచి మన ఇండియాలో ఆటిజం అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే సోషల్ కమ్యూనికేషన్ లేదు. ఒకప్పుడు చక్కగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవండి. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అందరు కలిసి ఉండేవాళ్ళు. పిల్లల్ని చక్కగా చూపించుకునేవాళ్ళు, వాళ్ళకి మాటలు నేర్పించేవాళ్ళు, వాళ్ళతో ఆడుకునేవాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచేవాళ్ళు, ప్రతి మైల్ స్టోన్ ఇలా అని చెప్పి చూపించుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్, అపార్ట్మెంట్ కల్చర్, డోర్ వేసేస్తే లోపలికి వెళ్తే ఇంకా ప్రపంచంతో తెలియదు. అసలు ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని కలవడం లేదు. ఇప్పుడు కొంచెం మేలు గేటెడ్ అని అంటున్నారు కమ్యూనిటీస్. ఇంకొక 5 years బ్యాక్ అయితే అసలు మొత్తము స్టాండ్ అలోన్. ఒక్కొక్కసారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డోర్ రేపు మార్నింగ్ వరకు బయట ప్రపంచమే తెలీదు. ఏం తెలుస్తుంది పిల్లలకనంటే ఓన్లీ టీవీస్ లేకపోతే మొబైల్స్, వీటి మీదనే డిపెండ్ అయిపోయి స్క్రీన్ టైం పెరిగిపోయి తర్వాత ఓవర్ ఫ్రస్ట్రేషన్, ఆ గేమ్స్ ఆడడం వలన వీటి వల్ల ఎక్కువ ఆటిజం పెరిగింది. ఓన్లీ ఏంటంటే సోషల్ కమ్యూనికేషను ఏజ్ గ్రూప్ పిల్లల్లో, అప్రోప్రియేట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో. ఇంతకుముందు చక్కగా పూర్వము పిల్లల్ని వదిలేస్తే ఇంటి బయటికి వెళ్ళిపోయి ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ కలిపి చక్కగా ఆడుకొని మళ్ళీ వచ్చి స్నానం చేసి చదువుకొని పడుకోవడము చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉందండి? స్కూల్ నుంచి రావడము, టీవీ ఆన్ చేయడం, టీవీ కూర్చోవడం, చూడడం. మనమే పిల్లలు తల్లిదండ్రులు కూడా బిజీ షెడ్యూల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా, ఒక మొబైల్ ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఒక టీవీ ఆన్ చేస్తే సరిపోతుంది అనే యాటిట్యూడ్ పెరిగిపోయింది. దానివల్ల ఈ పోస్ట్ కోవిడ్ అప్పుడు ఏంటంటే ఎక్కువ బయటికి వెళ్ళకపోవడం వలన పిల్లలు ఇంట్లోనే ఉండడం వలన ఈ లాక్డౌన్ టైంలో అప్పటి నుంచి ఆటిజం పెరుగుతుంది. తర్వాత ఈ అపార్ట్మెంట్ కల్చర్, సోషలైజేషన్ లేకపోవడం వల్లనే పిల్లలు అపీర్ ఏజ్ గ్రూప్ అంటారు కదా, వాళ్ళతో సోషలైజేషన్ లేకపోవడం వల్లే ఎక్కువ ఈ ఆటిజం ఎక్కువ అవుతుంది. వాళ్ళకు కూడా మేము అదే చెప్తాం. రెగ్యులర్గా మా దగ్గర చెకప్ వస్తున్నప్పుడు పిల్లలకు వ్యాక్సిన్స్ అన్నీ వేసిన తర్వాత వీ విల్ రెగ్యులర్లీ చెక్ ద మైల్ స్టోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఇంకా మాట్లాడట్లేదంటే డెఫినెట్లీ ఈజ్ ఇన్ లెర్నింగ్ డిజబిలిటీ. వాళ్ళని వెంటనే ఏం చేస్తామంటే వీ విల్ రికమెండెడ్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీస్. ఇమ్మీడియట్గా ఎర్లీయెస్ట్గా పికప్ చేసి ఎర్లీయెస్ట్గా మనం వాళ్ళకి పంపించేసామనుకోండి ఎర్లీ ఇంటర్వెన్షన్కి, వాళ్ళు బిహేవియరల్ థెరపీ లేకపోతే ఓటీ అని ఉంటుంది, స్పీచ్ థెరపీ. ఈ రివర్సబుల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రివర్స్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని ప్రాపర్ క్లినీషియన్ అయితే మన పీడియాట్రిషియన్ ఉంటారో వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 3 monthsకో 6 monthsకో వెళ్ళి జనరల్ హెల్త్ చెకప్, తర్వాత ఆంథ్రపోమెట్రీ అంటాం, అన్ని మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, వెయిట్, హైట్, హెడ్ సర్కంఫరెన్స్, తర్వాత అప్పర్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్, ఇవన్నీ చూస్తాం అన్నమాట మేము. అవన్నీ చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా వెళ్తున్నారా లేదా, ప్రాపర్గా అప్రోప్రియేట్ అచీవ్ అవుతున్నారా లేదనే చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ ఏదైతే మీరు ఆటిజం అంటున్నారో అవి తొందరగా పికప్ చేసేస్తే ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆటిజం ఈజ్ దర్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఎర్లీ ఇంటర్వెన్ అయ్యి ద అప్రోప్రియేటెడ్ థెరపీ స్టార్ట్ చేసుకుని ఓటీ స్టార్ట్ చేయడం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ చేయడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా రివర్స్ అయ్యి నార్మల్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. సో దట్ డిలే చేయొద్దు. అరే ఇప్పుడే కదా ఇంకొక 6 నెలలు చూద్దాంలే, అప్పుడు కూడా రాకుంటే వెళ్ళంలే మాటలు అంటే కంఫర్టబుల్ పొజిషన్ ఎక్కువైపోయారు సార్. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ఎక్కువ ఉంది సార్. కార్పొరేట్ కల్చర్ ఉంటూ పిల్లలు ఫోన్ వాడుకుంటూ నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా, సో నేను ఫోన్ ఇచ్చేస్తాను, స్క్రీన్ టైం పెరిగిపోతుంది. అంటే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అనేది చూడట్లేదు సార్. మై జాబ్ ఈజ్ రెడ్యూస్డ్. పిల్లలు ఫోన్ యూజ్ చేస్తుంటే వాడికి ఫోన్ ఇచ్చేస్తుంటే వాడు ఓవర్ యూటిలైజ్ చేస్తాడు. దీనివల్ల వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బీయింగ్ లాంగ్ టర్మ్లో బీట్ లీడ్ టు ఆటిజం ఎనీథింగ్ అనేది పక్కన పెడితే ఇమీడియట్ యూస్ కేసెస్ నిద్రలో కలవరించడాలు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం. చాలా మంది పిల్లలు మా దగ్గర వస్తారు, సార్ మా బాబు రాత్రి ఎక్కువ పండ్లు కొరుకుతున్నాడు సార్, ఎక్కువ పండ్లు కొరుకుతున్నాడు, తర్వాత ఎక్కువ
ఎక్కువ మాట్లాడుతున్నాడు, రిలవెంట్ ఇర్రిలవెంట్గా ఏమేమో మాట్లాడుతున్నారు, గోల్స్ వేసేసేమంటున్నారు, ఆ తర్వాత గట్టిగా కేకలేస్తున్నారు, పిలిస్తే పలకట్లేదు అంటారు. అవన్నీ ఏంటంటే ఆ రోజు ముందు రోజు చూసినటువంటి ఈ స్క్రీన్ టైంలో ఉన్నాయి అవన్నీ బ్రెయిన్లో రిపీట్ అయ్యి ఇలా చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించాలి పిల్లలు, స్క్రీన్ తగ్గించి మోర్ ఫిజికల్ ఇంటరాక్షన్ విత్ ఫిజికల్. స్కూల్స్లో ఇది కూడా నేను చాలా మందికి చెప్తుంటాను. స్కూల్ సెలెక్షన్ కూడా ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చిన్నపిల్లలు ఏంటంటే గ్రోత్ అనేది ఉంటుంది చిన్నపిల్లలు. మనకు అడల్ట్స్కి చిన్నపిల్లలకి ఈ డిఫరెన్స్ ఏంటంటే మనకేంటంటే నార్మల్గా ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే గ్రోత్ కూడా ఉంటుంది, పెరుగుతుంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మెంటల్ హెల్త్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ గ్రోత్ ఆల్సో. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, మంచిగా టైం టు టైం షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్స్ ఉండాలి. తర్వాత ప్రతి స్కూల్లో ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలి. ఆ గ్రౌండ్ అనేది ఉంటే పిల్లలు ఏంటంటే అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకోవడం వల్ల ఏంటంటే తోటి పిల్లలతో ఇంటరాక్షన్ ఎక్కువైపోయి ఇటువంటి స్ట్రెస్ అంతా స్కూల్లో ఏదన్నా కొంచెం స్ట్రెస్ ఉన్నా సరే ఆ స్ట్రెస్ అంతా అక్కడే వెళ్ళిపోతుంది, ఆ గేమ్స్లోనే వెళ్ళిపోయి అట్లా ఉంటారు. అంటే మోర్ ఏంటంటే ఏదో గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫిజికల్ పీర్ గ్రూప్ ఏజ్ కానీ ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అవి మనం కనుక బిల్డప్ చేసుకోగలిగితే సొసైటీలో డెఫినెట్గా ఆటిజం అనేది చిన్నగా ఇండియాలో లేని అని అంటే ఓన్లీ దీస్ ఆర్ ద కాజెస్. ఇమీడియట్గా అంటే లైక్ బేబీ బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే తెలిసి తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మెనీ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కానీ ఇలాంటి ప్రివలెంట్ ఉంటాయి. సో వాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? మెయిన్ ఒకటేనండి, చిన్న పిల్లలు డెలివరీ అయిన వెంటనే వాళ్ళని వామ్గా ఉంచాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను మా పేషెంట్స్ ప్రతి ఒక్కరి చిన్నపిల్లలకి న్యూ బార్న్స్ చెప్తాను, చక్కగా కాళ్ళకి చేతులకి సాక్సెస్ వేసేసి షర్ట్ స్వెటరు వింటర్ సీజన్ అయితే, తర్వాత మంకీ క్యాప్ ఇవన్నీ వేసేసి ఒక జిప్ బ్యాగ్ లాంటిది పెట్టేసి ఒక క్లీన్ అండ్ నీట్ ఏరియాలో ఉంచుకోవాలి బేబీని, మంచి వెంటిలేటెడ్ ఏరియాలో ఉంచాలి. తర్వాత చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వద్దు. యూజువల్గా పిల్లలకి నోస్ బ్లాక్స్ అవుతుంటాయి, అదొకటి. తర్వాత హ్యాండ్లింగ్, మినిమల్ హ్యాండ్లింగ్. ఎక్కువ మీరు చూస్తే డెత్స్ అనేటివి న్యూ బార్న్ పీరియడ్లో ఎక్కువ ఉంటాయి, ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి. ఎందుకనంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. అందుకని డెఫినెట్గా మదర్ లేదా ఫాదర్ టచ్ చేయాలి అంటే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని 6 steps హ్యాండ్ వాష్ అంటారు. అది నీట్గా తరోగా మనకి నెట్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. చక్కగా వాష్రూమ్లో ఆ ప్రింట్ పెట్టేసుకొని దాన్ని ఆ 6 steps చూసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని నీట్గా తర్వాత తుడిచేసుకొని వామ్ చేసుకొని చేతులు ఏదైనా సరే మనం బేబీని టచ్ చేసేటప్పుడు మన చేతులు వామ్గా ఉండాలి, వెచ్చగా ఉండాలి, అట్లా హ్యాండిల్ చేయాలి మదర్ మిల్క్ ఇచ్చేటప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బేబీ డెలివరీ అయ్యాడు కదా, చూడ్డానికని ఎక్కువ మంది అటెండెంట్స్ వచ్చి బేబీని అన్నెసరిగా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటారు, మోర్ విజిటర్స్. ఆ బేబీకి వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి సెప్సిస్ వచ్చి రేపు ఫిట్స్ వచ్చి ఏదైనా అయితే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది పేరెంట్స్, నాట్ అటెండెంట్స్ అండ్ రిలేటివ్స్. సో దట్స్ వై మినిమల్ అటెండెన్స్ని వీలైనంత వరకు ఫస్ట్ మంత్ అవాయిడ్ చేయండి. తర్వాత ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ అని ఒక 50 మందిని చాలా ఇన్సిడెంట్స్లో చూశాను. ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ అవుతుంది, అదే ఫంక్షన్లోనే ఫిట్స్ వస్తాయని పరిగెత్తుకుంటూ నా దగ్గర తీసుకొచ్చిన అటువంటి పిల్లలు. అందువల్ల అటువంటివన్నీ అవాయిడ్ చేయండి. మినిమల్ హ్యాండ్లింగ్ మదర్ ఫాదర్ ఒక ఎల్డర్ పర్సన్ చేయాలి, చక్కగా వామ్గా ఉంచుకోవాలి. తర్వాత మదర్స్కి ఇంకొకటి నేను ఎప్పుడు రికమెండ్ చేస్తుంటానండి, పడుకొని మాత్రం పాలివద్దు. దిర్ ఈజ్ ఆల్వేస్ అవి లంగ్స్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు తల్లి పాలిద్దామని అనుకున్నప్పుడు వెంటనే చక్కగా కూర్చొని చక్కగా ఒళ్ళో ఉంచుకొని పాలిచ్చి 10 minutes చక్కగా టేప్ బర్పింగ్ అంటాం, టేప్ తీసిన తర్వాత చక్కగా పడుకోబెట్టాలి. అంతేగాని పడుకొని ఇవ్వడం వల్ల లంగ్స్లోకి వెళ్ళి సిక్ అయిన కండిషన్స్ కూడా అవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొక మేజర్ కేస్ స్టడీ సార్,
గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చిన్నపిల్లలు చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి ప్రాపర్ వే ఆఫ్ డీలింగ్ చాలా మందికి ఐడియా లేదు. అంటే కొంతమంది మెడికేషన్ అంటారు, కొంతమంది డిఫరెంట్ అంటారు. ఏది బెటర్ అప్రోచ్ ఉంటుంది సార్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్? యూజువల్గా పిల్లలకి ఏంటంటే అండి ఈవినింగ్ టైంలో కోలిక్ పెయిన్ అంటారు, చిన్న స్టమక్ పెయిన్, చిన్న పెయిన్, కోలిక్ పెయిన్, అది కామన్గా ఉంటుంది. ఈవినింగ్ కోలిక్ అంటారు. 5 o'clock తర్వాత నైట్ టైంలో వాళ్ళకేం లేదు, కొంచెం చిన్న మెడిసిన్ కొలిక్ డ్రాప్స్ అని ఉంటాయి, కొలికేట్ డ్రాప్స్ అని, ఒక 0.5 ml అవి వేసేసి చక్కగా భుజం మీద తీసుకొని తిప్పితే పడుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలకి ఈ చలికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈవినింగ్ టైంలో బయటికి తీసుకుని నోసెస్ కూడా బ్లాక్ అవుతుంది. ఆ బ్రీతింగ్ సరిగా అందక కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి కండిషన్స్ అంటే చక్కగా సింపుల్ సెలైన్ డ్రాప్స్ వేసేసి చక్కగా ఒళ్ళో తీసుకొని ఇలా జస్ట్ బర్ప్ చేసుకుంటే హ్యాపీగా పడుకుంటారు. అవి అంతే చాలు. కొంతమంది ఏం చేస్తారంటే పొట్ట మీద కొబ్బరి నూనె పోయడము ఇవన్నీ చేస్తారు. అవన్నీ నాట్ సైంటిఫిక్. ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్, మసాజెస్ నాట్ అండి, జస్ట్ జెంటిల్ మసాజ్. అది జెంటిల్ అంటే మనం ఏదైతే వార్మప్ చేస్తామో చేతులను అట్లా చేయాలంతే, నాట్ స్లాపింగ్. ఓకే. ఇంకొక ఫ్రీక్వెంట్ జానర్ ఆఫ్ క్వశ్చన్, వెరీ ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటంటే సార్, రిలేటెడ్ టు క్రయింగ్ సార్. అంటే క్రయింగ్కి రీజన్ తెలియదు సార్. న్యూ బార్న్ బేబీ ఏడుస్తున్న దానికి రీజన్స్ అర్థం అవ్వవు. అండ్ హౌ టు ఐడెంటిఫై ద ప్రాపర్ రీజన్ ఒక కేసు, అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఎక్సెసివ్ క్రై అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. యూజువల్గా మనము కొంచెం కన్సోల్ చేస్తే క్రై నార్మల్గానే అవుతుంది అని అంటే దాని గురించి పెద్ద వరి అవసరం లేదు. కన్సోల్ చేసినా సరే బేబీ ఏడుస్తూనే ఉందనుకోండి, అటువంటి కండిషన్సే మెడికల్ కండిషన్స్ ఉంటాయి. యూజువల్గా మామూలుగా కన్సోలబుల్ క్రైస్ అన్నీ ఓకే. వాటికి యూజువల్గా చిన్నపిల్లకి నేను ఇప్పుడు చెప్పాను కదా, నోస్ బ్లాక్ అప్పుడు కొంచెం క్రై ఉండొచ్చు, తర్వాత ఫీడింగ్ కోసం కూడా క్రై ఉండొచ్చు, రెగ్యులర్గా ఫీడింగ్ కోసం క్రై ఉంటుంది, తర్వాత నోస్ బ్లాక్, కొన్నిసార్లు కొలిక్ పెయిన్ అవి ఉంటాయి కన్సోలబుల్ క్రైస్. కొన్నిసార్లు ఇంకేంటంటే బేబీకి ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు ఎక్సెసివ్ క్రై చేస్తుంటే అటువంటి టైంలో పాలు కూడా తీసుకోరు. అప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ ఇమీడియట్లీ. ఓకే. ఓకే. సో క్రయింగ్కి మేజర్ రీజన్స్ ఇవి కన్సోలబుల్. అవి వాకర్ ఉంటే తొందరగా వాక్ చేస్తారు, వాకర్ కల్చర్ ఎక్కువైపోయింది, ఎక్కడికి వెళ్ళినా వాకర్ తీసుకెళ్ళడం అనేది ఫ్రీక్వెంట్ అయిపోయింది. అట్లా ఏం లేదు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయి? అట్లా ఎవిడెన్సెస్ ఏం లేదండి. యూజువల్గా 7th 8th మంత్ నుంచి స్టాండింగ్ విత్ సపోర్ట్, స్టాండింగ్ వితౌట్ సపోర్ట్, వాకింగ్ విత్ సపోర్ట్, వాకింగ్ వితౌట్ సపోర్ట్ అని ఉంటుంది. ఊరగా ఏంటంటే కొంచెం సపోర్ట్ కోసము పిల్లలకి కొంచెం యాక్టివిటీ ఉంటుంది, కానీ సైంటిఫిక్గా వాకర్లు వేయాలి దానివల్ల ఎక్కువ స్ట్రెంగ్తన్ అవుతాయి అనేది అట్లా ఎక్కడ లేదు, సైంటిఫిక్ ఏం లేదండి. సార్ ఇప్పుడు మిస్కాన్సెప్షన్స్ వచ్చేసి రకరకాల మిస్కాన్సెప్షన్స్, ఎలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ టచ్ చేసాము. నాకున్న మేజర్గా ఉన్న డౌట్ సెగ్మెంట్లో ఒకటి ఫీవర్, రెస్పిరేటరీ అండ్ లూజ్ మోషన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ సార్ ఎక్కువ రిక్వెస్ట్ చేసింది. సో 1 by 1 వెళ్దాము. సో ఫీవర్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా హౌ పేరెంట్స్ కెన్ డీల్ విత్ ఫీవర్? ఓకేనండి. యూజువల్గా మనకి ఫీవర్కు నాన్ టాక్సిక్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ మెడిసిన్ ఏంటంటే అండి టెపిడ్ స్పంజింగ్. ఓకే. టెపిడ్ స్పంజింగ్ అంటే గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఒక బౌవెల్లో తీసుకొని దాంట్లో ఒక 4-5 హ్యాండ్ కర్చీప్స్ వేసేసి జస్ట్ బాడీ అంతా జస్ట్ ట్యాపింగ్ చేస్తూ ఉండడం, స్పంజింగ్ చేస్తూ ఉండడము. తర్వాత కొంచెం ఫీవర్ ఫర్ ఎగ్జాంపుల్ 103, 100 అట్లా ఉందనుకోండి, 100 వరకు తీసుకొచ్చిన తర్వాత ఒక హ్యాండ్ కర్చీప్ తీసేసుకొని 4 మీద 2 అండర్ ఆర్మ్స్ కింద పెట్టేసి అలా జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే దట్ ఈస్ ఐడియల్. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా ఒక హై గ్రేడ్ ఫీవర్ వచ్చేటప్పుడు చిల్స్ వస్తాయి, చిల్స్ వరీ అవుతారు, చిల్స్ వస్తున్నాయి, చలి వచ్చేస్తుందని అంటే ఒక చలి వచ్చిందంటే ఒక హై గ్రేడ్ ఫీవర్ వస్తుందనే సైన్ అనమాట అది. ఒక 5 minutesలో ఒక హై గ్రేడ్ ఫీవర్ షూటప్ అవుతుందని. అప్పుడు ఏం చేయాలని అంటే అప్పుడు టెపిడ్ స్పాంజింగ్ చేయొద్దు. అటువంటి కండిషన్స్లో జస్ట్ ఒక బెడ్షీట్స్ కానీ ఏదైనా ఉంటే కొంచెం ర్యాప్ చేయాలి బేబీని, కొంచెం వామ్ ఎత్తుగా ఉంచాలి. ఉంచిన తర్వాత వీలుంటే ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఉందనుకోండి డాక్టర్ గారు, యూజువల్గా మేము పారాసిటమాల్ చెప్తుంటాం. ఆ పారాసిటమాల్ వేసి ర్యాప్ చేసి ఉంచేసి కొంచెం ఈ చలి తగ్గిన తర్వాత షూటప్ అవుతుంది ఫీవర్ 101, 102, అప్పుడు స్పంజింగ్ చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో చలి ఉన్నప్పుడు మాత్రం ర్యాప్ చేయాలి. ఫీవర్ షూటప్ అయిన తర్వాతనే టెపిడ్ స్పంజింగ్ చేయాలి గోరువెచ్చని నీళ్ళతో. అది రైట్ కాన్సెప్ట్ అనమాట ఫర్ ఫీవర్. ఎస్, ఫీవర్ అంతే. అండ్ ఈ రెస్పిరేటరీకి సంబంధించి సార్ ట్రెడిషనల్ వేగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండడం ఒక రైట్ అయితే, పోస్ట్ కోవిడ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ప్యాటర్న్
విత్ అర్బన్ అండ్ రూరల్ డివైడ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో definitely. దాన్ని హౌ వి నీడ్ టు టేక్ కేర్. యూజువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మనం అర్బన్ లైఫ్లో చూస్తున్నాము, మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ప్రీవియస్గా ఆస్తమా అనేది వెరీ రేర్, ఎక్కడో కనపడేవాళ్ళు. మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో దగ్గుతున్నారు, వాళ్ళు ఇన్హేలర్స్ వాడుతున్నారని. ఇప్పుడు ఏంటంటే ఈ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత మోర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ వలన పిల్లలకి ఏంటంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది బ్రాంక్యోలైటిస్ అని ఉంటుంది. అదే రూరల్ ఏరియాలో పెరిగిన పిల్లలకు ఏది పొలాల మించి తర్వాత వాటి వలన వస్తున్న ఫ్రెష్ బ్రీత్ ఏదైతే ఉందో ఎయిర్, వాళ్ళ లంగ్స్ ఈజ్ వెరీ క్లియర్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్హేలింగ్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్ ఎయిర్ పొల్యూషన్. దానివలన లంగ్స్ అలర్జీ. అందుకని పుట్టిన పిల్లలకి వితిన్ 8th month నుంచి 7-8 years వరకు లంగ్ ఫుల్ మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఏమవుతుందంటే ఆయాసం రావడము, వీజింగ్ అనమాట, ఆయాసపడుతున్నారని వస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. దానికి మంచి మెడిసిన్ ఏంటంటే ఈ పొల్యూషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి, ఆ కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి, వరి అవుతుంటారు, ఏంటి దగ్గుతున్నారని. మనకి యూజువల్గా ఎప్పుడైనా సరే లంగ్స్లో న్యూమోనియా ఉందంటే డెఫినెట్గా ఫీవర్ స్పైక్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది. ఫీవర్ లేకుండా పిల్లలు దగ్గుతున్నారంటే కామన్గా ఇప్పుడు మనం ఈ అర్బనైజేషన్లో చూసేది ఏంటంటే అలర్జిక్ కాఫ్స్. వాటిని ఏంటంటే ఎంత తొందరగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి అవి ఓపెన్ అప్ చేసుకుంటే సింపుల్ బ్రాంకోడైలేటర్స్ అంటారు, ఆ మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. సమ్ గుడ్ నెబులైజేషన్స్, చిన్న మెడిసిన్స్, కొంచెం మంచి హ్యూమిడిఫైడ్ ఎయిర్ తీసుకోవడము, వీటితో తగ్గిపోతుంది. కానీ వీలైనంత వరకు ఈ ఎయిర్ పొల్యూషన్తోనే ఈ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది బ్రాంక్యోలైటిస్ అనేది చాలా ఎక్కువ. అంటే మేము చెప్తాం బాబుకు అలర్జీ ఉంది అని అంటే ఆస్తమా అని అంటే ఇట్స్ నాట్ ఆస్తమా, వన్ టైప్ ఆఫ్ లంగ్ అలర్జీ, వెరీ మైల్డ్ అలర్జీ. అది సీజనల్ వేరియేషన్ వచ్చినప్పుడు వస్తుంది. యూజువల్గా నైట్ 10 నుంచి కాఫ్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఉంటుంది. సన్ రైజ్ అయితే వెంటనే తగ్గిపోతుంటుంది. ఇదే కంప్లైంట్ చెప్తారు. నేను చెప్తాను నథింగ్ టు వరీ అండి, ఏం లేదు. ఎప్పుడు వచ్చినా మా దగ్గరికి వచ్చే ముందు ఈ మెడిసిన్ చేసేసుకోండి. ఎక్కువ డొక్కలు ఎగిరేస్తున్నాడు, ఎక్కువ కాఫ్ చేస్తున్నాడు, బ్రీత్ సరిగా తీసుకోలేకపోతుంటే మాత్రం వెంటనే రండి. సింపుల్ వాటికి ఈ మెడిసిన్ 3 days, ఈ 2-3 days వాడండి. ఈ మెడిసిన్ వేసుకొని ఇఫ్ రిలీవ్, నథింగ్ టు వరీ. మెయిన్ ఏంటంటే వెచ్చటి వాతావరణంలో ఉండాలి, గుడ్ హ్యూమిడిఫైడ్ ఎయిర్ తీసుకోవాలి దానికి. అంతే. ఇంకొక మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ వచ్చేసి సార్ లూజ్ మోషన్స్. అంటే పేరెంట్స్కి రీజన్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ అర్థం కావట్లేదు, అండ్ రెమెడీ కూడా ప్రాపర్గా లేదు. సో దాని గురించి అంటే లూజ్ మోషన్స్కి ఏంటంటే అండి, లూజ్ మోషన్స్ అనేది చిన్నపిల్లలు కామన్గా చేతులు అక్కడిక్కడ పెట్టేసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో కీపింగ్ ఇన్ మౌత్, హ్యాండ్స్ కదా, దానివల్ల ఏంటంటే జెమ్స్ పొట్టలోకి వెళ్ళిపోతాయి. యూజువల్గా మనము ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేస్తాం. మనం మా దగ్గర పిల్లలు వస్తారు, సార్ మోషన్స్ అవుతున్నాయంటారు. ఎందుకంటే సందులు వచ్చాయంటారు, సందులు అని ఏం కాదు. ఏంటంటే ఎప్పుడైతే ఈ గమ్స్ గట్టి పడుతూ ఉంటాయో, టీత్ ఎరప్ట్ అయితే ఎప్పుడు ఒక విధమైన ప్లెజర్నెస్ ఉంటుంది వాళ్ళకి నోట్లో ఈ చేతులు పెట్టుకోవడం వల్ల. అందుకని టచ్ చేయాలని అప్పుడు ఏం చేస్తారంటే కీపింగ్ హ్యాండ్స్ ఇన్సైడ్, మదర్ శారీ ఉంటే తీసి లోపల పెట్టేసుకుంటారు, చేతికి ఏది ఇచ్చినా పెట్టుకుంటారు. దానివల్ల పొట్టలోకి జెమ్స్ వెళ్ళిపోయి దట్ ఈస్ ద ఇన్ఫెక్షన్. అంటే పండ్లు వచ్చేటప్పుడు మోషన్ అనేది కాదు అది. అంటే పండ్లు వచ్చేటప్పుడు ఆ ప్రాసెస్లో వీళ్ళు నోట్లో వేర్లు పెట్టుకోవడం వల్ల, ఈ ఆబ్జెక్ట్స్ అవి నోట్లో పెట్టుకోవడం వల్ల వచ్చేవి మోషన్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది యూజువల్గా ఏంటంటే రోటావైరస్ డయేరియా అంటాం దాన్ని. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏ మెడిసిన్స్ ఉండదండి, దానికి ఏంటంటే రీహైడ్రేషన్. కొంతమంది ఏం చేస్తారంటే ఏదంటే అది తాపిస్తారు. మేము WHO ORS తాపించమని చెప్తాం, రికమెండెడ్. ఎస్ ఓన్లీ రికమెండెడ్ WHO. కొన్ని ఎనర్జీ డ్రింక్స్ అవి ఇస్తే ఇంకా ఎక్కువ అవుతాయి, గ్లూకాన్ డి ఇవన్నీ ఇస్తారు, అటువంటి ఇవ్వదు. WHO రికమెండెడ్ ORS 200 mlలో డిజాల్వ్ చేయమంటే ఇట్ హ్యాస్ టు డిజాల్వ్ ఇన్ 200 ml ఓన్లీ. 100 ml కొంచెం పౌడరు కొంచెం అట్లా చేసినా కూడా డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఏంటంటే మిక్సర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఇంకొకటి అది కూడా 24 hours యూజ్ చేసి ఆ సొల్యూషన్ పడేయాలి. ఆ విధంగా దాన్ని ఏంటంటే డీహైడ్రేషన్ వెళ్ళకుండా కాపాడుకోవాలి. చేతులు అవన్నీ నీట్గా ఉంచుకోవడము. ఇప్పుడు ఏంటంటే రోటావైరస్ వ్యాక్సిన్స్ ఇస్ హైలీ ఎఫెక్టివ్, బాగా పనిచేస్తాం. 16-14 weeks వేస్తాం. ఆ రోటావైరస్ వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల
ఇన్ కేసెస్ ఒకవేళ మోషన్స్ అయినా సరే సో వెరీ మైల్డ్గా అనమాట, వెరీ మైల్డ్గా అవుతాయి, సెట్ అయిపోతుంటారు. అదే ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ డిహైడ్రేషన్ విత్ మోషన్స్ వలన ఏం ప్రాబ్లం ఉండదు. వైరల్ డయేరియా వల్ల వచ్చే డిహైడ్రేషన్తోనే ప్రాబ్లం. ఆ డిహైడ్రేషన్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఓఆర్ఎస్. అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం ఏం యాంటీబయాటిక్స్ ఇవ్వడంలో లేనిపోయిన యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ డయేరియా. మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఒక్కోసారి ప్రోబయాటిక్స్ ఇస్తాం, కొంచెం ఇస్తాం, అంతే తప్పితే ఓన్లీ ఓఆర్ఎస్, WHO ఓఆర్ఎస్ రికమెండెడ్, అండ్ ఇన్ కేస్ సమ్టైమ్స్ ప్రోబయాటిక్స్ సరిపోతుందండి, అంతే సరిపోతుంది. దానికోసం వరి అవ్వద్దు. కానీ ఏంటంటే మోషన్ వెళ్ళిన ప్రతిసారి యూ హ్యావ్ టు హైడ్రేట్ ద చైల్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడగడానికి కూడా నేను 2-3 సార్లు ఆలోచించాను సార్. ఎందుకంటే ఇండియాలో కలర్ సెన్సిటివ్ ఎక్కువ ఉంటారు సార్. అంటే బాబు పుట్టంగానే నేను అనుకున్న కలర్లో పుట్టలేదు, వైట్ ఉంటాడు అనుకున్నాను, బ్లాక్గా వచ్చారు అన్నప్పుడు ఓవర్ కాషియస్గా కొన్ని సొల్యూషన్స్ వాడుతూ ఉంటారు సార్. అంటే వీళ్ళు చెప్పారని ఒకటి వాడడం, అంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే గోల్ ఏంటంటే కలర్ రావాలి. సో కలర్ రావాలని చెప్పి వాడే పద్ధతులు ఏవైతే ఉంటాయి, పౌడర్స్ వాడడం కానీ ఇవన్నీ కానీ హౌ ఎఫెక్టివ్, అసలు వాడడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? నిజంగా ఏముండదండి, అది జీన్స్ అంతే. ఓకే, ఆ కలర్ మన స్కిన్ టెక్స్చర్ అనేది అంతే. అంతేగాని ఇవన్నీ కాస్మోటిక్స్ అవన్నీ వాడడం వల్ల ఓన్లీ టెంపరీ అంతే, ఇట్స్ నాట్ పర్మనెంట్. అది ఏముండదు అంతే, కలర్ రిలేటెడ్ ఏం కలర్ ఇంప్రూవ్మెంట్ అది ఎన్ని ఏమి ఉండదు అసలు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఓకే, అంటే సార్ నాకు ఇంకొక మేజర్ డౌట్ సార్. అంటే ట్రెడిషనల్గా మేము విలేజెస్లో పెరిగినప్పుడు కానీ ఏది పెరిగినప్పుడు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కాళ్ళ మీద పిల్లల్ని వేసుకొని స్నానం చేయించేటప్పుడు కానీ లేకపోతే హెవీ ప్రెషర్ చేసుకుంటూ హెడ్ మసాజ్ చేసుకుంటూ ఆల్ ప్రెషర్స్ అప్లై చేసుకుంటూ చేస్తుండేది. ఈ కాన్సెప్ట్ ఈ న్యూ ఏజ్ ట్రెండ్లో ఎట్లయిపోయిందంటే సాఫ్ట్ కుషన్స్ వాడడం, పౌడర్స్ యూజ్ చేయడం, బాత్ టబ్స్ వాడడం. సో దీనికి దానికి కంపేర్ చేస్తే విచ్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ మెథడ్, ఎట్లా చేస్తే బెటర్ సార్? ఓల్డ్ ట్రెడిషన్స్ వల్ల చాలా హార్మ్ఫుల్ అండి ఇది. ఓకే, అంటే ఏంటంటే దానివల్ల మసాజింగ్ అనేది చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి. చాలా అస్ఫిక్సియా, ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదైతే జెంటిల్ హ్యాండ్లింగ్ అనేది ఇంపార్టెంట్. హ్యావ్ టు హ్యాండిల్ వెరీ జెంటిల్. పిల్లల్ని కూర్చోబెట్టే స్నానం చేయించాలి. తర్వాత మామూలుగా బాడీకి రోజుకు 2 సార్లు స్నానం చేయించాలి. మార్నింగ్ అవర్స్లో హెడ్ బాత్, ఈవినింగ్ అవర్స్లో రెగ్యులర్ బాత్. హెడ్ బాత్ కూడా పిల్లలకి ఏంటంటే కూర్చోబెట్టేసి సిట్టింగ్ పొజిషన్లో తల ఇలా పెట్టేసి వాటర్ వెనక్కి పోయాలి, వెనక్కి వేయాలి. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇట్లా ముఖం నుంచి జారిపోవడం వల్ల ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడతారు. అలా చేయొద్దు. ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి స్నానం చేయించి ఇలా చెయ్యి ఇలా పెట్టేసి వెనక్కి నీళ్ళు పోయాలి. అప్పర్ సైడ్ ఇట్లా వెనక్కి పడిపోతుంది, ఇలా చేయాలి. తర్వాత రెగ్యులర్ బాత్ రెగ్యులర్గా చేయించుకోవాలి. స్నానం అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే సాంబ్రాణి పొగలు వేయడము ఇటువంటివి చేస్తారు. అటువంటివి చేయొద్దు. వెంటనే మంచి వామ్ టవల్ తీసుకొని నీట్గా తుడిచేయాలి పిల్లల్ని. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది వేడి కూడా ల్యూక్వామ్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి పిల్లలకి. అది ఐడియల్ ప్రాక్టీస్. తర్వాత ఇలా కింద పడుకోబెట్టి కొంతమంది ఉగ్గు గిన్నెతో ఫీడింగ్ ఇలా వేస్తూ ఉంటారు. వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఆహార నాళము శ్వాసనాళం పక్క పక్కనే ఉంటాయి. ఆ క్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్తాయి మిల్క్ వెళ్ళి, ఒకసారి సీరియస్ అయ్యి లైఫ్ రిస్క్ వెళ్ళిన పిల్లలు చాలా మందిని చూశాను, తీసుకొచ్చారు మా దగ్గరికి. అందుకని ఇది రాంగ్ ప్రాక్టీస్. ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టి ఉగ్గు చేయొద్దు, మెడిసిన్స్ కూడా వేయకూడదు. ఎప్పుడైనా ఇట్లా అప్రైట్ పొజిషన్లోనే ఇవ్వాలి. ఫీడింగ్ అయినా సరే ఏదైనా ఫుడ్ అయినా సరే మనం అంతే కదా, అంతే. తర్వాత మిల్క్ తాగినా వాటర్ ఇచ్చినా సరే ఏదైనా సరే ఈ పొజిషన్లోనే ఇవ్వాలి. బాత్ అయినా సరే ఇలానే ఇవ్వాలి. అంటే లైక్ చెవుల్లో ఆయిల్ డ్రాప్స్ వేయడం అసలు చేయదు. దానివల్ల ఏంటంటే చెవులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి బ్రెయిన్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. ఓకే, చెవులో నుంచి వెరీ క్లోజ్ టు బ్రెయిన్లో ఆప్షన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇయర్లో నుంచి ఇన్ఫెక్షన్ అక్కడికి స్ప్రెడ్ అయిపోయి చెవులో ఆయిల్ వేయడం అని, ముక్కులో ఆయిల్ వేయడం అని, అటువంటి అసలు రాంగ్ ప్రాక్టీస్ అండి, చేయొద్దు అసలు. ఇన్ఫ్యాక్ట్ స్నానం అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా తుడిచేసి ఈవెన్ ఇయర్స్ ఉంటాయి కదా, ఇయర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంతేగాని ఆయిల్స్ అటువంటి అసలు వేయొద్దు. అసలు వ్యాక్స్ కూడా ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్గా బేబీ క్రై చేసినప్పుడు మాట్లాడినప్పుడు యూజువల్గా వ్యాక్స్ వెళ్ళిపోతుంది. ఏదో ఎక్స్టర్నల్గా ఉన్నది ఏదంటే ఉంటే కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డోంట్ ఇన్సర్ట్ ఎనీథింగ్ ఇన్సైడ్.
నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టిక్స్ అంటే లైక్ కవరింగ్ ఆల్ ద టాపిక్స్, పేరెంటల్ గైడెన్స్ నుంచి కానీ, లేకపోతే హ్యాండ్లింగ్ ఆఫ్ బేబీస్ కానీ, లేకపోతే దాని నుంచి వచ్చే ఇష్యూస్ కానీ, ట్రెడిషనల్ అప్రోచెస్ వర్సెస్ న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ అన్ని టచ్ చేసాం సార్. ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ రిలేటెడ్ టు పేరెంటింగ్ ఒక టచ్ చేద్దాం అనుకున్నాను సార్. ఏంటంటే ట్రెడిషనల్ పేరెంటింగ్ను ఈ న్యూ ఏజ్ కాన్సెప్ట్లో వస్తున్న జెంటిల్ పేరెంటింగ్కి ఏది బెటర్ అప్రోచ్ అనుకుంటారు సార్? మమ్మల్ని చాలా రఫ్గా హ్యాండిల్ చేయడము, లేకపోతే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ సంథింగ్స్, అకౌంటబుల్ మెయింటైన్ చేయడం, ఇలాంటి అప్రోచ్ ఉండే. జెంటిల్ పేరెంటింగ్ కాన్సెప్ట్లో ఎంపతితో చూడడము, చాలా క్లోజ్గా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, ఏది ఈజ్ అ బెటర్ అప్రోచ్ సార్? జెంటిల్ పేరెంటింగ్ అండి డెఫినెట్గా. ఓకే. సో ట్రెడిషనల్ ఏంటంటే వాళ్ళ మీద ఓవర్ ప్రెజర్స్. అవును. వాడు ఏదో ఇంజనీర్ అవ్వాలనుకుంటే నువ్వు డాక్టర్ అవ్వాలని, వాడికి ఇంట్రెస్ట్ లేని మనం రుద్దడం అనమాట. దాన్ని అటువంటివి చేయొద్దు పిల్లలకి అసలు. జెంటిల్గానే వాళ్ళ సమస్యను కూర్చోబెట్టి అర్థం చేసుకొని నీకు ఏమవుతున్నావు, నీకు ఏ వేలో వెళ్తున్నావు, కానీ జెంటిల్ పేరెంటింగే ఉండాలి, బట్ కేర్ఫుల్ మానిటరింగ్. ఎస్, ఎంతవరకు లిమిట్స్ కాషియస్లో ఉండాలి అంతే. ట్రెడిషనల్ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయ్యి చెడిపోవడం ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మా పేరెంట్స్కి ఏమైనా చెప్పగలమన్న ధైర్యం ఉండాలి వాళ్ళకి. ఏదన్నా స్కూల్లో సింపుల్ ప్రాబ్లం వచ్చింది, అది వీ కెన్ ఎక్స్ప్లెయిన్ మై పేరెంట్స్ అన్నట్లు ఉండాలి. బట్ కేర్ఫుల్ మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, అదర్ కిడ్స్తో ఎలా ఉన్నారు, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మన కింద ఎంప్లాయీస్తో ఎలా ఉన్నారు, చుట్టుపక్కల సరౌండింగ్ నైబర్స్తో ఎలా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని అది ట్రెడిషనల్ పేరెంటింగ్ అని ఓవర్ స్ట్రిక్ట్ అయితే ఓవర్ రిలాక్స్ అయిపోతారు మళ్ళీ పిల్లలు. ఇంకొకటి సార్, టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి మెడిసిన్ ఫీల్డ్లో ఏదన్నా ఇమీడియట్ ప్రాబ్లం వస్తే టెక్నాలజీ సైడ్ చూడడము, గూగుల్ చేయడము, ఒక సొల్యూషన్ దొరకడం వరకు ఈజ్ గుడ్. బట్ ఓవర్ రిలయన్స్ ఆన్ గూగుల్ ఆర్ ఓవర్ రిలయన్స్ ఆఫ్ థింగ్, సొంతంగా పేరెంట్స్ డాక్టర్ అయిపోయే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి సార్. దాన్ని ఎలా చూస్తారు సార్? చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి అది. ఓకే. గూగుల్ అసలు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేమేంటంటే ఓన్లీ ఫీవర్ ఉంది, సింపుల్ పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు ఫీవర్ కాజెస్ అంటే, సింపుల్ వైరల్ ఫీవర్ నుంచి బ్లడ్ క్యాన్సర్ వరకు కనపడతాయి కాజెస్. ఆ పేరెంట్స్కి ఏం టెన్షన్ అవుతుందంటే ఇది మామూలు ఫీవరా క్యాన్సరా అంతే, ఆ రేంజ్లో థింక్ చేస్తారు. అన్నెసరీ పేరెంట్స్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అంతే, యూ రీడ్ మోర్ యూ గెట్ మోర్ డౌట్స్ అంతే. గూగుల్ సెర్చ్ యూ కెన్ రిలై సమ్ ఎక్స్టెంట్ అంతే. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే ఒక డాక్టర్ గారి క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మస్ట్. క్లినిక్ డాక్టర్ గారు పరీక్ష చేసిన దాంట్లో వచ్చినంత నైపుణ్యము ఎంత గూగుల్లో చేసినా తెలియదు. అది అన్నెసరీ మనల్ని ప్రాబ్లమ్స్లోకి నెట్టేస్తుంది. ఒక ప్రాబ్లం కోసం వెళ్ళి ఇంకొక ప్రాబ్లం సమస్యలు తెచ్చుకోవడము, తర్వాత లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ వేసుకోవడము, ఓవర్ డోస్లు వేసుకోవడము, అన్నెసరీ స్ట్రెస్ ఫీల్ అవ్వడము పేరెంట్స్ గూగుల్ వల్ల. అవన్నీ వద్దండి. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ ద పీడియాట్రిషియన్, కానీ నాకు హెల్త్ సమస్యలు వస్తే నేనేం గూగుల్, నాకు ఈవెన్ దో నేను ఎంబీబీఎస్లో బేసిక్ తెలిసినా సరే నేను ఇమ్మీడియట్గా నా ఫిజిషియన్ ఉంటారు, ఆ ఫిజిషియన్ అడుగుతాను ఇలా ఉంది ఏ మెడిసిన్స్ అని. ఎందుకంటే ఈజ్ రెగ్యులర్ టచ్ ఉంటుండు, దాంట్లో అతని నైపుణ్యం ఉంటుంది కాబట్టి. అంతేగాని గూగుల్లో గూగుల్ చేయడం వల్ల అది ప్రాబ్లమే కానీ మంచిదైతే కాదు పిల్లలకి. డెఫినెట్గా ఫస్ట్ ఏదైనా సమస్య వస్తే కన్సల్ట్ యువర్ డాక్టర్. ఓన్లీ క్లినికల్ ఎగ్జామినేషన్లో మన సిమ్టమ్స్ని బట్టి తెలిసిపోతుంది వాళ్ళకి చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లం. గూగుల్కి ఆ హ్యూమన్ టచ్ ఎక్కడ ఉంటుంది తెలియదు కదా, ఓన్లీ ఆల్రెడీ ప్రిపేర్డ్ మ్యాటర్ వస్తుంది దాంట్లో. అంటే ఈ అన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశారు, ఇట్స్ వన్ ఆస్పెక్ట్ సార్. మీరు డే టు డే బేసిస్లో చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బర్డెన్ అయిపోతూ ఉంటారు, లాట్ ఆఫ్ కేసెస్. హౌ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ సార్? అంటే మీరు ఈ స్ట్రెస్లో నుంచి బయటకు రావడానికి? అంటే యూజువల్గా ఏంటంటే మామూలుగా ఓపీ ప్రాక్టీస్ చూడడం అనేది చాలా ఈజీ. అంటే కొంచెం డెఫినెట్గా రిలాక్స్గా చూసుకోవచ్చు, టెన్షన్ ఉండదు. తర్వాత ఇన్ పేషెంట్స్ని చూడడం కొంచెం కష్టం. ఐపీ అంటే ఓపీలో రికవర్ అయిన వాళ్ళే అడ్మిట్ అవుతారు, దాంట్లో నుంచి ఇంటెన్సివ్ కేర్ వచ్చిన వాళ్ళని చూడడం ఇంకా స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పిల్లల్ని ఇప్పుడు మీ బాబు ఈజ్ వెరీ క్రిటికల్ కండిషన్ అని చెప్పడానికి పేరెంట్స్ని లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళని మీ బాబు ఈ కండిషన్స్లో ఉన్నాడు అని వాళ్ళతో యాక్సెప్ట్ చేయించాలి. చాలామంది పేరెంట్స్ లేదండి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడండి, సడన్గా ఇప్పుడే ఇట్లా అయ్యాడు. అప్పుడు చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి డాక్టర్స్ కూడా.
టూ మచ్ డీలింగ్ విత్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అనమాట. చిన్న చిన్న బేబీస్ అంతా బాగానే ఉంటాయి, సడన్గా 1 minute చేంజ్ అయిపోతాయి. ఆ టైంలో స్ట్రెస్ లెవెల్ చాలా పెరుగుతూ ఉంటాయి డాక్టర్స్కి డెఫినెట్గా. అంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంటాయి, అన్ని హైపర్ టెన్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. దానికి ఏంటంటే డెఫినెట్గా స్ట్రెస్ బస్టర్స్ అయితే మేము పెట్టుకుంటాము. అదే ఏంటంటే డైలీ ఒక 1 hour వాకింగ్. నా హాబీ అయితే డెఫినెట్గా ఏంటంటే 1 hour వాకింగ్, డైలీ 1 hour నా హాబీ సింగింగ్ కూడా చేస్తానండి. ఓకే. అంటే ఫ్రెండ్స్, ఎస్, మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, మిత్రులు, వాళ్ళతో కలిసి సింగింగ్, మంచి మెలోడియస్ సాంగ్స్, అన్ని రకాల పాటలు పాడుకొని ఈ స్ట్రెస్ని అంతా మొత్తాన్ని తగ్గించేసుకుంటాం. అంటే నేను కొన్ని చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సింగింగ్ చేస్తారు, అదొక ఆస్పెక్ట్. బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ద ట్యూన్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్. అంటే కొన్నిసార్లు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా కూడా నేను వీడియోస్ చూసాను. అంటే మనకు కొద్దిగా ఎందుకంటే డీలింగ్ మోర్ ఆఫ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ దీంట్లో నుంచి కొద్దిగా అవుట్ ఆఫ్ టాపిక్ వస్తే నో ప్రాబ్లం. కెన్ వి హ్యావ్ ఏదన్నా మీకు నచ్చిన ఒక 2 సాంగ్స్? డెఫినెట్గా సార్. అంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంటే ఈ చిన్నపిల్లల్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ స్మైల్ చూడడం వల్ల ఎంత సంతోషంగా ఉంటామో, ఒక సీరియస్ పేషెంట్ చూసిన తర్వాత ఒక లాఫింగ్ కిడ్ని చూస్తే, ఈ పాటలు వినేటప్పుడు కూడా అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాము. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశలెరుగని గమనము కథ, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏ నాటికి, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు, అది నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు, ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను బ్రీఫ్ టైం అనుకున్నాము, బట్ ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే చాలా థింగ్స్ని కవర్ చేద్దాం అనుకున్నాం, రైట్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్కి వచ్చింది పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. కొద్దిగా స్ట్రెచ్ చేసాము. ఐ థింక్ నో ప్రాబ్లం, లార్జర్ ఆడియన్స్. వెరీ గుడ్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. మోర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గెటింగ్, లాట్ ఆఫ్ ఇన్సైట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఏవైతే మిస్కాన్సెప్షన్స్ బయట వెళ్తున్నాయో, సమ్వన్ లైక్ యూ క్లారిఫైయింగ్ దోస్ థింగ్స్ విల్ రీచ్ టు వైడర్ ఆడియన్స్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అందుకోసమనే ఇంత ఎక్స్టెన్సివ్ సెషన్ కూడా పెట్టుకుంది. మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ న్యూమరస్ ప్రాబ్లమ్స్, ట్రెడిషనల్ అప్రోచ్కి న్యూ ఏజ్ ప్రాబ్లమ్స్కి వీ ట్రై టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 10X Talks audience.